కమ్యూనిటీ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అనమాట. సో వెల్ సెన్స్ కమ్యూనిటీ ఏంటంటే అండి, ఒక ఫైనెస్ట్ డాక్టర్స్ అండ్ న్యూట్రిషన్స్ అండ్ వెల్నెస్ ప్రాక్టీషనర్స్ వీళ్ళంతా కలిసి ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఒబేసిటీ, డయాబెసిటీ ప్లస్ డయాబెటీస్ అండ్ దెన్ ఒబేసిటీ అనమాట. ఈ కంబైన్డ్ ప్రాబ్లం అనేది మనల్ని నంబర్ 1 లో ఉంటుంది. సో ఈ నంబర్ 1 పొజిషన్ అనేది మనకి యాక్చువల్గా పాజిటివ్ పొజిషన్ ఏం కాదు, బట్ ఇట్ ఈస్ ఇన్ ఏ వే డిగ్రేడెడ్ పొజిషన్ అనమాట. సో ఈ ఈ ప్రాబ్లమ్ ని ఎరాడికేట్ చెయ్యాలి, తీసివేయాలి రూట్స్ నుంచి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ డాక్టర్స్ అండ్ న్యూట్రిషన్స్ అనేది కలిసి ఒక వెల్నెస్ అంటే తెలుసు కదా, డైరెక్ట్ గా వెళ్ళి హాస్పిటల్లో ఐసీయూలో కూర్చోకుండా ఏదైనా ప్రాబ్లము వస్తుంది అనుకున్నప్పుడు లేదా రాకుండా మనం ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండటానికి మనం తీసుకునే మన లైఫ్ స్టైల్ చేంజెస్ అయితేనేమి, ప్రాపర్ న్యూట్రిషన్ అయితేనేమి అనేది ఈ వెల్నెస్ కమ్యూనిటీ యొక్క మెయిన్ గోల్ అనమాట. సో ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకుంటూ ప్రాపర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ తోటి ఈ డయాబెటీస్ ప్లస్ ఒబేసిటీ అండ్ కరస్పాండింగ్ మెటబాలిక్ డిజార్డర్స్ ని ఎరాడికేట్ చేయడం అనేది ఈ వెల్సెన్స్ కమ్యూనిటీ యొక్క ముఖ్య ధ్యేయం. సో ఈ మిషన్ కి అనుసంధానంగానే మనకి మంత్లీ మేము అనేది ఒక 3 to 4 సెషన్స్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు చేస్తున్నాం ఈ సెషన్స్ అంటే, డెఫినెట్లీ నేను కూడా ఒకప్పుడు ఇలా వెల్నెస్ అవేర్నెస్ సెషన్స్ అనేసి ఇట్లనే పోస్ట్ చేస్తుంటే జస్ట్ చూస్తూ అలానే ఉండిపోకుండా జస్ట్ జాయిన్ అయ్యాను రోజు. ఎందుకు జాయిన్ అయ్యానంటే ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి యాక్చువల్గా. డయాబెటీస్ HB1AG వచ్చేసరికి 13.5 ఉందండి. ఓకే, సో నా రిపోర్ట్స్ చూసిన వాళ్ళంతా ఏమో స్ట్రెస్ తింటున్నావా లేకపోతే ఏం తింటున్నావు అన్నట్లు మాట్లాడారనమాట. సో అండ్ నా మిగతా విటమిన్స్ అయితేనేమి, మినరల్స్ అయితేనేమి ప్రతిదీ కూడా బోల్డ్ లెటర్స్ లోనే ఉన్నాయి రిపోర్ట్. నేను ఆ టైంలో చాలా సీరియస్ గా ఈ ప్రాబ్లం నేను ఎలా బయటికి రావాలని చూస్తున్న టైంలో ఎస్ మనకి ఇలాంటి వెబినార్ నేను అటెండ్ అయ్యాను. ఓకేనా, సో ఆ రోజు వెబినార్ కండక్ట్ చేసిన వారు కూడా గురు సార్ యాక్చువల్గా. సో ఆ రోజు నేను సెషన్ అటెండ్ అయ్యాను. ఇట్స్ నాట్ బై లక్ అండి, నేను స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాను ఏదన్నా చేద్దాము అనేసి. కాబట్టే మనం ఏదన్నా స్ట్రాంగ్ గా డిసైడ్ అయినప్పుడే కదా మనకు ఆ పాత్ దొరుకుతుంది. సో అలానే ఈ సెషన్ అనేది ఒకటి నేను అటెండ్ అయ్యానండి. సో 4 months కంటిన్యూస్ గా కరెక్ట్ గా డైట్ చేశాను. నా HB1AG వచ్చేసరికి 6 లోకి వచ్చేసింది. ఓకే, సో 13.5 ఎక్కడ 6 ఎక్కడ. సో ఈ 6 రావటం అంటే ఏదో జస్ట్ నంబర్స్ చేంజ్ అవటం కాదు యాక్చువల్గా. సో నేను ఏవైతే చెప్పానో ట్రైగ్లిజరాయిడ్స్ అయితే అవ్వండి, వైటమిన్స్ అయితేనేవ్వండి, మినరల్స్ అయితేనేమి, ఇవన్నీ నాకు బోల్డ్ గా ఉన్నవన్నీ కూడా నార్మలైజ్ అయ్యాయి. అంటే ఇది 360 degrees ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ఏదో ఒక ప్రాబ్లం అంటే హెయిర్ ఫాల్ ఉంటే హెయిర్ ఫాల్ అని కానీ, లేదా డాండ్రఫ్ ఉంటే డాండ్రఫ్ అని కానీ, గమ్ ప్రాబ్లం ఉంటే అట్లా కాదు యాక్చువల్గా. ఇట్స్ 360 degrees ఫార్మ్. అంటే ద ఆల్ రౌండ్ ఇష్యూస్ ని సాల్వ్ చేసుకుంటూ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇవ్వటమే ఈ వెల్సెన్స్ కమ్యూనిటీ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఈరోజు స్పీకర్ వచ్చేసేస్తే గురు సార్, ఐ మీన్ హీఈస్ మై గురు అని చెప్పొచ్చు సార్. ఓకే, ఎలా అంటే ఇలాంటి ఇన్స్పిరేషనల్ సెషన్స్ చేశారు, 16 years నుంచి చేశారు. సో వారి ఎక్స్పీరియన్స్ తోటి నేను వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ మాత్రమే. సో ఈ 16 years లో నాలాంటి వారు వాళ్ళ చాలా మందికి వాళ్ళు హెల్ప్ చేశారు అనమాట. సో నేను ఆ గ్రాటిట్యూడ్ తోటే నేను కూడా వెల్సెన్స్ కమ్యూనిటీకి ఐ వాంట్ గివ్ బ్యాక్ సంథింగ్ అన్న దాంతో ఈ రోజు ఈ హోస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ 1 hour సెషన్ అనేది మాత్రము మిస్ అవ్వకుండా కావాలంటే పెన్ను పేపర్తో రాసుకోండి. సీరియల్స్ లేదా గాసిప్స్ ముచ్చట్లు కాకుండా సీరియస్ గా ఈ 1 hour అనేది ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుందాము. ఓకే, లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ మినిట్. లెట్స్ ఇన్వైట్ గురు సార్ టు ద డిజిటల్ డయాస్. వెల్కమ్ సార్. Yeah, excellent, ma. Thank you for the warm welcome. So hope my voice is clear, ma. Yes, sir. Yes, very good. Good evening, everyone. సో అందరు ఎగ్జైటెడ్గా ఉన్నారనుకుంటాను. సో ఇట్స్ ఎ హ్యూజ్ క్రౌడ్ సండే. ఆఫ్ కోర్స్ సండే రోజు కూడా అట్లీస్ట్ ఇంతమంది అటెండ్ అవుతున్నారు అంటే
సో కొంతమంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారండి. సెషన్ అయిపోయిన తర్వాత మీకు Q&A ఉంటుందండి. కాన్స్టెంట్గా హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. అండ్ సెషన్ అయిన తర్వాత Q&A తీసుకుంటాను. Q&Aలో డెఫినెట్గా మిమ్మల్ని మీరు హ్యాండ్ రైజ్ చేసినప్పుడు సెషన్ అయిన తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకుంటాను. ఓకే, ఈ లోపల ఎందుకు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు మీరు? ఓకే, రైట్. అంటే వేరే రీజన్ ఉందా ఏమన్నా నాకు అర్థం కావట్లేదు. +5 yearsకి. ఓకే, ఏదైనా ఉన్నా మెసేజ్ పెట్టండి. సో దెన్ మా కోచెస్ చూస్తారు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది అంటే. సో గ్రేట్ గైస్. యా, ఒక 1 hour మేబీ ఒక 3 సెషన్స్లో సెషన్ నేను కండక్ట్ చేస్తాను వెబినార్. ఒకటి మేజర్గా దీంట్లో ఉన్న సైన్స్ పార్ట్. ఓకే, సో ఎగ్జాక్ట్గా మీకు ఏదైతే ఈరోజు తెలుసుకుందామని వచ్చారో మేబీ రూట్ కాజ్ ఏంటి, డయాబెటీస్ ఎందుకు వస్తుంది, ఓకే, దాన్ని ఎలా మనం ట్రీట్ చేస్తున్నాం, కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఎలా ఉంది, అండ్ ఒరిజినల్గా ఏంటి దానికి రూట్ కాజ్, అండ్ ఎలా దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఓకే, అండ్ రెండవది కమ్యూనిటీ టెస్టిమోనియల్స్ కొన్ని తీసుకుంటాము. అండ్ కోర్స్ కొన్ని మీకు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాము. ఈ కాల్లో కూడా మేబీ కొంతమంది వాళ్ళ ఎగ్జైట్మెంట్ షేర్ చేసుకుంటారు, అండ్ డైట్లో ఉన్న వాళ్ళు. అండ్ థర్డ్ వన్ ఈజ్ Q&A. ఓకే, అండ్ మీ లైవ్ Q&A తీసుకుంటాను. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏది ఉన్నా కూడా లాస్ట్లో మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. సో ఒక 15 minutes 20 minutes మీతో స్పెండ్ చేస్తాను. ఓకే, రైట్. సో ప్లీజ్ బీ ఓపెన్ మైండెడ్. ఓకే, అండ్ వెరైటీ ఏదన్నా ఉన్న మైండ్లో పక్కన పెట్టి జస్ట్ కొంచెం ఓపెన్ మైండ్తో వినండి. అండ్ సింపుల్ సైన్స్ బిహైండ్ డయాబెటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో నా పేరు గురు యాదవ్ అండి. బేసిక్గా లాస్ట్ ఐ మీన్ రిటైర్డ్ గవర్నమెంట్ ఇంజనీర్, బట్ అవుట్ ఆఫ్ మై ప్యాషన్ అండ్ ఫర్దర్ తను 2 kidneys డ్యామేజ్ అయి చనిపోయిన తర్వాత డయాబెటీస్ వల్ల, దాని తర్వాత వీటిని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ లాస్ట్ 15+ years నుంచి కూడా ఐమ్ ఇన్ టు ద న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ ఇండస్ట్రీ. ఓకే, అండ్ అఫ్ కోర్స్ హెల్పింగ్ thousands and thousands of people related to the diabetes, not only the diabetes and obesity, PCOD, and some autoimmune disorders. Not every autoimmune disorder, but some of the autoimmune disorders. Okay, సో ఇవి వాల్యూ యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. సో అల్టిమేట్గా డయాబెటీస్ రివర్సల్ ఇస్ మై టాప్ మోస్ట్ ప్రయారిటీ. ఓకే, అండ్ దానికి ఇంటర్లింక్ అయి ఉన్న డిజార్డర్స్ కానీ ఇవన్నీ కూడా ట్రీట్ చేసుకుంటూ వెళ్తున్నాను. రైట్. సో పార్ట్ ఆఫ్ దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద వెబినార్. అండ్ ఎవ్రీ మంత్ సో 2-3 వెబినార్స్ తీసుకొని పీపుల్కి అవేర్నెస్ కలిగిస్తూనే ఉంటాము. సో అట్లీస్ట్ ఎందుకంటే కాల్లో అటెండ్ అయిన తర్వాత మేబీ ఈ సెమినార్ తర్వాత కూడా అట్లీస్ట్ మేము ఇచ్చే ఈ ప్రజెంటేషన్ ద్వారా కానీ కొంత ఇన్ఫర్మేషన్ వల్ల కూడా చాలా మంది ఇంప్లిమెంట్ చేసి రిజల్ట్స్ పొందుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. మా ఇంటెన్షన్ అదే. అట్లీస్ట్ ఈ సెమినార్ మీకు 1 hour అటెండ్ అయినందువల్ల కొంత వాల్యూ యాడ్ అయింది అనుకోండి, దట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ us. ఓకే, సో యా, excellent అండి. Let me run through some presentation. Yes, so my screen is visible, correct? నా ఆడియో వీడియో అన్ని క్లియర్గా ఉన్నాయి కదండి? హలో సుజాత గారు, శివరాం, నారాయణ రెడ్డి. Yes, sir. Sir, Loud and clear, clear. sir. ఓకే ఓకే, And థ్యాంక్ యూ. ఓకే, ఎక్కడన్నా ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా అట్లీస్ట్ స్ట్రక్ అయ్యి ఉన్నా కొంచెం ఇన్ఫార్మ్ చేస్తూ ఉండండి. బీ అటెంటివ్. ఓకే, రైట్. సో డయాబెటీస్ అనగానే అఫ్ కోర్స్ మీరు డయాబెటీస్ క్యాపిటల్ అనడంలో ఎందుకు ఒకసారి అర్థం చేసుకోండి. ఇండియా ఈజ్ డయాబెటిక్ క్యాపిటల్ అనేది రిపీటెడ్గా వింటూనే ఉన్నాం బికాస్ కేసెస్ విపరీతంగా ఇంక్రీజ్ అవుతున్నాయి, డయాబెటిక్ నంబర్ విపరీతంగా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఓకే, అంటే దాన్ని ట్రీట్ చేసే విధానం కరెక్ట్గా లేదు. సో దానివల్ల విపరీతంగా బికాస్ పీపుల్ కూడా లైఫ్ స్టైల్స్ అంటే ఎందుకు వస్తుంది, దీని రూట్ కాజ్ ఏంటి అర్థం చేసుకోకుండా ఒకసారి డయాబెటీస్ వస్తే లైఫ్ అంతా జీవితకాలం మెడిసిన్స్తో బతికేయాలి అని ఒక రాంగ్ అపోహ వల్ల. ఎందుకంటే బికాస్ బిఫోర్ దట్ ఈ విజ్డమ్ నాకు ఉంటే అట్లీస్ట్ మా ఫాదర్ని కాపాడుకునేవాడిని. అట్లీస్ట్ అఫ్కోర్స్ దస్ ఇస్ ఓకే, అట్లీస్ట్ దాని తర్వాత అయినా అట్లీస్ట్ ఈ 14-15 years నుంచి చాలా మందికి వాల్యూ యాడ్ చేయగలుగుతున్నాను అట్లీస్ట్ వాళ్ళ లైఫ్లో నుంచి. సో మెడికేషన్స్ అట్లా లేకుండానే అట్లీస్ట్ లైఫ్ని లీడ్ చేసుకోగలుగుతున్నారు. ఓకే, అండ్ విపరీతంగా ఈ నంబర్ 1.4 billion అనేది జస్ట్ 2 years బ్యాక్ నంబర్. అది జనరల్గా రీసెంట్ ఆర్టికల్ నాకేం కట్ అవ్వలేదు కాబట్టి ఆల్మోస్ట్ ఇది తీసుకుంటే 1.69 1.68 మధ్యలో ఉంది. ఓకే, అంటే ఏ రేంజ్లో పెరుగుతుంది మీరు కెన్ ఇమాజిన్. డయాబెటీస్ కానీ ప్రీ డయాబెటీస్ కానీ అంటే ఒక 100 రిపోర్ట్స్ కామన్గా వచ్చాయి అనుకోండి. జనరల్గా 100 రిపోర్ట్స్లో సో 70 రిపోర్ట్స్ పైనే ప్రీ డయాబెటిక్లో కానీ డయాబెటిక్లో కానీ ఉంటున్నారు. HbA1c నార్మల్గానే రైజ్ అవుతుంది. ఎందుకంటే బికాస్ దీన్ని అర్థం చేసుకోవాలి. సో డయాబెటీస్ అనేది మీరు అర్థం చేసుకోగలిగితే దాని మీద మీరు స్వారీ చేయొచ్చు. దాన్ని అర్థం చేసుకోలేదనుకోండి మిమ్మల్ని అది స్వారీ చేస్తుంది.
డయాబెటీస్. అందుకే ఏం చెప్తున్నాను, సో దిస్ ఈజ్ అంటే డయాబెటీస్ వచ్చిందని మనం బాధపడాల్సిన అవసరం లేదు. యూ విల్ బి లర్నింగ్ లాట్ ఆఫ్ డిసిప్లిన్ థింగ్స్ ఇన్ ద లైఫ్. డయాబెటీస్ వచ్చింది అంటే మాత్రం ఓకే, దానికి భయపడాల్సిన అవసరం లేదు. బట్ దాన్ని అర్థం చేసుకొని లైఫ్ స్టైల్లో కొన్ని చిన్న మార్పులు చేసుకొని వెళ్ళగలిగితే అద్భుతంగా మీ లైఫ్ని మీరు లీడ్ చేసుకోవచ్చు. నాట్ ఎట్ ఆల్ ప్రాబ్లం. ఓకే, రైట్. సో అండ్ డయాబెటీస్ ఎక్స్పెక్టెడ్ అంటే ఈ నెంబర్స్ అన్ని ఆఫ్ కోర్స్ ఎన్నో ఆర్టికల్స్లో మీకు కనిపిస్తూనే ఉంటుంది. బట్ మేజర్గా డయాబెటీస్ వీ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ డయాబెటీస్ అండి, టైప్ 1 అండ్ టైప్ 2. మనం ఈ సెమినార్లో డిస్కస్ చేయబోయేది టైప్ 2 డయాబెటీస్. ఎందుకంటే టైప్ 1 డయాబెటీస్ అనేది మనకు 2 సినారియోస్లో వస్తుంది. ఒకటి ఏంటంటే చిన్న పిల్లల్లో ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఇది. సో అంటే ప్యాంక్రియాస్ యాబ్సెన్స్ ఉంటుంది వాళ్ళకి, సో దట్ ఇంకా బీటా సెల్స్ ఉండవు కాబట్టి డెఫినెట్గా లైఫ్ అంతా ఇన్సులిన్తోనే లీడ్ చేస్తూ ఉంటారు. అట్లీస్ట్ వాళ్ళకు కొంత హెల్ప్ ఏమిటంటే బికాస్ లైఫ్ని కొంచెం క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ని ఇంక్రీజ్ చేయగలమే కానీ బట్ రివర్స్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సో ఈ ఏజ్ ఇస్ ఓకే, బట్ చిన్నపిల్లల్లో అనేది కొంచెం కష్టమే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేది, అంటే ఈ ఎస్పెషల్లీ టైప్ 1 డయాబెటీస్ని రివర్స్ చేయడం. అండ్ పెద్దవాళ్ళలో ఏంటంటే బికాస్ టైప్ 2 డయాబెటీస్ నుంచి టైప్ 1కి కన్వర్ట్ అయిన వాళ్ళు ఉంటారు. అది సెకండ్ కేస్, టైప్ 1 డయాబెటీస్ ఆఫ్ సెకండ్ కేస్. అంటే లాంగ్ టర్మ్లో మెడికేషన్స్ వాడుతూ ప్యాంక్రియాస్ మీద ప్రెజర్ పడి 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 ఏమవుతుంది, ఒక స్టేజ్లో బీటా సెల్స్ డెడ్ అయిపోతుంటాయి. ఓకే, అందుకే మనం బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు కూడా సి పెప్టైడ్ టెస్ట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే పంక్రియాస్లో బీటా సెల్స్ ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయా లేదా, అట్లీస్ట్ దాంట్లో కెపాసిటీ ఉందా లేదా, ప్రొడక్షన్ కెపాసిటీ ఉందా లేదా చెక్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, అట్లీస్ట్ లాంగ్ టర్మ్ డయాబెటీస్ ఉంటే కదా, 15 ఇయర్స్ అట్లా డయాబెటీస్ ఉంది అంటే ఖచ్చితంగా ఆ టెస్ట్ నేను చేయిస్తూ ఉంటాను, సి పెప్టైడ్ టెస్ట్ అండ్ ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్. ఓకే, అండ్ సో టైప్ 2 డయాబెటీస్ గురించి మేజర్గా మన ఫోకస్ ఉంటుంది ఇక్కడ. అండ్ రీసెంట్గా వచ్చిన ఆర్టికల్స్ కూడా చూసుకుంటే ఈ నెంబర్ని ఆల్మోస్ట్ ఆల్ 2 టైమ్స్ వెళ్ళిపోయే దిశగా వెళ్ళిపోతూనే ఉంది. సో ఆల్మోస్ట్ ఆల్ 136 మిలియన్ ప్రీ డయాబెటిక్ కేసెస్ నమోదవుతున్నాయి. సో అండ్ 100 మిలియన్ మోర్ కేసెస్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ద నెక్స్ట్ 3 to 4 ఇయర్స్. ఓకే, అండ్ సో విపరీతంగా నంబర్ పెరిగిపోతూనే ఉంది. అండ్ దిస్ ఈస్ అనదర్ స్టేట్మెంట్ బై డబ్ల్యూహెచ్ఓ అండ్ అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్. సో డయాబెటీస్ అనేది మేజర్గా చెప్తూ ఉన్నాం కదా, డిసీజ్ అనే పదం కరెక్ట్ కాదు, ఈజ్ అ డిజార్డర్. సో దాన్ని మనం చేంజ్ చేసుకోవాలి, ఇట్ జస్ట్ ఇస్ అ డిజార్డర్. ఓకే, బట్ దాన్ని ప్రాపర్గా మనం అరేంజ్ చేసుకోగలిగితే డెఫినెట్లీ వీ కెన్ రివర్స్ ఇట్. ఓకే, బట్ ఆఫ్ కోర్స్ కొన్ని ఎక్స్టర్నల్ ఉంటాయి ఫ్యాక్టర్స్, మేబీ ఏజ్ కానీ కొన్ని పారామీటర్స్ ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ సో 68 ఇయర్స్, ఈవెన్ ఒక రీసెంట్ కేసు అయితే ఈవెన్ 70లో కూడా డైట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే, అండ్ సో దే ఆర్ మల్టిపుల్ కేసెస్. ఓకే, అండ్ ఈ రీసెంట్ ఆర్టికల్స్ మీరు తీసుకుంటే కనుక ప్రాబ్లమ్స్ అంటే ప్రాపర్ న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ లేదు, ఎంతసేపు ఇడ్లీ దోశ సాంబార్ పూరి వడ. ఓకే, అండ్ మిస్సింగ్ ఆఫ్ ద మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియన్స్ అండ్ గట్ ఇష్యూస్, మోర్ దాన్ 70% ఇండియన్స్ ఈవెన్ హ్యావింగ్ ద గట్ ఇష్యూస్. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి ఇంటర్లింక్ అయి ఉంటాయి డయాబెటీస్కి, అర్థం చేసుకోండి. ఓకే, అండ్ ఈ కాంప్లికేషన్స్ చూస్తున్నాం కదా మేజర్గా ఒక ప్రీ డయాబెటిక్లో, అంటే ఈరోజు డైరెక్ట్గా డయాబెటీస్లోకి వచ్చి ఐడెంటిఫై చేస్తున్నారు కానీ బట్ సో ప్రీ డయాబెటిక్ నుంచి డయాబెటిక్ వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఆల్ 4 to 5 ఇయర్స్ పడుతుంది, 4 to 6 ఇయర్స్ పడుతుంది. అంటే దాని ముందుగానే మనం ఐడెంటిఫై చేయగలిగితే, ప్రీ డయాబెటిక్లో ఐడెంటిఫై చేయగలిగితే, సో అట్లీస్ట్ మన జాబ్ ఈజీ అవుతుంది కదా దాన్ని రివర్స్ చేయడము. సో బట్ ఏమవుతుంది, మనం ఆల్ ఆఫ్ ద సడన్ ఇప్పుడు ఏదో ప్రాబ్లం వల్ల వస్తే ఒక బ్లడ్ టెస్ట్ చేస్తే అక్కడ బయటపడుతున్నాయి కానీ బట్ దానికి ముందు ఎంతకాలం నుంచి ఆల్రెడీ బాడీలో డయాబెటీస్ ఉందో, అది చేసే పని లోపల చేసుకుంటూ పోతుందో వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఓకే, సో దట్స్ వై అప్పుడప్పుడు బాడీని సర్వీస్ చేస్తూ ఉండాలి. ఓకే, నేను నార్మల్గా ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటాను క్లయింట్ వచ్చినప్పుడు, చివరిసారిగా ఎప్పుడు మీరు సర్వీస్ చేశారు మీ బాడీని అని. ఓకే, బట్ చివరిసారిగా ఎప్పుడు మీ కార్ని సర్వీస్ చేశారంటే టక్కన ఆన్సర్ చెప్పేస్తారు, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ సర్వీస్ చేస్తూనే ఉంటాం కదా, ఎవ్రీ 10,000 15,000 కిలోమీటర్స్కో. ఓకే, బట్ మనిషికి ఎక్కడ సర్వీస్, బట్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ 6 monthsకి మనం ఎందుకు సర్వీస్ చేసుకోవట్లేదు. ఓకే, సో సర్వీస్ అంటే నథింగ్ బట్ అట్లీస్ట్ లోపల ఏం జరుగుతుందో ఒకసారి తొంగి చూడడం. ఓకే, సో అట్లీస్ట్ ఆర్గాన్స్ ప్రాపర్గా ఫంక్షన్ చేస్తున్నాయా లేదా, ఓకే, ఏ ఆర్గాన్కి ఏ విధమైన డెఫిషియన్సీస్లో ఉన్నాయి, అట్లీస్ట్ తొంగి చూసుకున్నారనుకోండి ఈ మేజర్ డ్యామేజెస్ నుంచి బయటపడతాం కదా. ఓకే, ఆల్ ఆఫ్ ద సడన్ బ్లాస్ట్ అయ్యారంటే అట్లీస్ట్ అర్లీ స్టేజ్లోనే నేను రికగ్నైజ్ చేయగలిగితే సో కేర్ తీసుకోవచ్చు, అట్లీస్ట్ నా వర్క్ కూడా చాలా ఈజీ అవుతుంది. అండ్ చూస్తున్నాం ఈరోజు మోర్ దాన్ 8 out of 10 ఇండియన్స్ సఫరింగ్ విత్ ద కార్డియోవాస్కులర్ డిసీజెస్. ఎందుకంటే డయాబెటీస్ అనేది చెప్పడానికి డయాబెటీస్ షుగర్ జబ్బు అనుకుంటున్నాం టైప్ 2 డయాబెటీస్ అనేది, బట్ దాని ఇంటర్నల్గా అది చేసే డ్యామేజ్ అల్టిమేట్ అంటే మల్టిపుల్ డ్యామేజెస్ని క్రియేట్ చేసుకుంటూ పోతుంది. సమస్య ఒకటే కానీ బట్ మల్టిపుల్. అందుకే ఈరోజు డయాబెటీస్ మీరు కేసెస్ తీసుకుంటే నార్మల్ డెత్స్ లేవు, గమనిస్తున్నారు. సో అంటే నార్మల్గా వయసు అయిపోయిన తర్వాత చనిపోతున్న కేసెస్ చాలా తక్కువ, బట్ ఏదో ఒక ఆర్గాన్ డ్యామేజ్ అయి చనిపోతున్న కేసెస్ మీకు విపరీతంగా ఉంటున్నాయి. సో ఎందుకని, బికాస్ వీఆర్ నాట్ రెస్పెక్టింగ్ ద బాడీ. సో అంత విలువైన ఆర్గాన్స్ దేవుడు మనకి ఇచ్చాడు, బట్ వాటిని మనం రెస్పెక్ట్ చేయట్లేదు, అంతే కదా. అంటే అందరికీ అదే ఎగ్జామ్షన్స్ ఉండొచ్చు, చాలా డిసిప్లిన్గా లైఫ్ను లీడ్ చేసే వాళ్ళు ఉంటారు, బట్ నేను చెప్పేది మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే జస్ట్ వీఆర్ నాట్ రెస్పెక్టింగ్ ద సో
బాడీ ఆర్గాన్స్. ఓకే. అండ్ ఎందుకంటే ఒక్కొక్క ఆర్గాన్ విలువ మనం వెలకట్టలేనిది, అట్లీస్ట్ దాన్ని రీప్లేస్ చేయలేని కొన్ని ఆర్గాన్స్ తీసుకుంటే గిన. ఓకే. అండ్ డబ్బులతో కూడా మనం ఏమీ చేయలేనివి ఎన్నో కేసెస్ ఉన్నాయి కదా మనకి. వీ హ్యావ్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. విపరీతమైన వెల్త్ని క్రియేట్ చేసి కూడా అట్లీస్ట్ హెల్త్ని వెనక్కి తెచ్చుకోలేని కేసెస్ ఎన్నో ఉన్నాయి. ఓకే. సో ఫైనాన్షియల్ మార్కెట్స్లో తీసుకుంటే మాకు రాకేష్ జుంజున్వాలా ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఎగ్జాంపుల్స్గా ఉన్నారు. ఓకే. ఒక రాంగ్ ఎగ్జాంపుల్స్గా థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ వెల్త్ని క్రియేట్ చేసి కూడా అట్లీస్ట్ 60 years లోపలే చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బికాస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఒబెసిటీ అండ్ డయాబెటీస్. ఓకే. అర్థం చేసుకోండి. సో అందుకనే ఒకసారి బాడీకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, కెన్ ఎంజాయ్ యువర్ లైఫ్, బట్ అట్లీస్ట్ కొంచెం కేర్ తీసుకొని డెఫినెట్గా మనం వెళ్ళొచ్చు ముందుకు. ఓకే. అండ్ స్ట్రోక్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, సో డయాబెటీస్ వల్ల డయాబెటిక్ న్యూరోపతి, నెఫ్రోపతి, రెటినోపతి, డయాబెటిక్ ఫుట్ ఎన్ని కేసెస్ చూస్తున్నాం చెప్పండి. సో దీనివల్ల, సో దీని కాంప్లికేషన్స్ వల్ల ఎన్ని ఆర్గాన్స్కి అది అటాక్ అవుతుంది ఇంటర్నల్గా. సో డయాబెటిక్ ఫుట్ కాళ్ళు నరికేస్తున్న కేసెస్ ఎన్ని చూస్తున్నాం. ఓకే. బట్ మెడిసిన్ వాడుతూనే ఉన్నారు కదా, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు నుంచి మెడిసిన్ వాడుతూనే ఉన్నారు, బట్ స్టిల్ ఎందుకు ఆర్గాన్లు డ్యామేజ్ అవుతున్నాయి. సో కిడ్నీలు ఎందుకు లేసిపోతున్నాయి, డయాబెటిక్ అంటే కాళ్ళు ఎందుకు నరికేస్తున్నారు, సో ఎందుకు బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి, కార్డియోవాస్కులర్ డిసీజ్ వస్తున్నాయి, సో క్రానిక్ కిడ్నీ డిసీజెస్, సికేడీస్ ఎందుకు ఫెయిల్యూర్స్ జరుగుతున్నాయి. సో ఇవన్నీ మనం ఆలోచించాలి డెఫినెట్గా. ఓకే. సో అందుకే ఈ మధ్య కాలంలో మనకి విపరీతంగా కనిపిస్తూ ఉంటుంది మెటబాలిక్ సిండ్రోమ్ అనే మాటలు చాలా లాస్ట్ 6-7 years నుంచి కూడా విపరీతంగా కనిపిస్తూ ఉంటాయి, వినిపిస్తూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి ఆర్టికల్స్లో. బట్ లైట్గా తీసుకుంటాం, ఏముందిలే అనేసి. ఓకేనా, అవును కదా. సో చిన్న ప్రాబ్లం వస్తానే మనం మనం జస్ట్ వాడుతున్న వెహికల్కి చిన్న ప్రాబ్లం వస్తానే టక్ అని షెడ్యూల్ తీసుకెళ్ళిపోతాం. అవునా, ఎక్కడ మనకు అది అబ్స్టకల్ అవుతుందో, మేబీ మన జర్నీని మధ్యలో ఆపేస్తుందో అనేసి. బట్ మనకు కూడా ఎన్నో సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది కదా, ఎక్కడ పట్టించుకుంటాం చెప్పండి సిగ్నల్. సో సిగ్నల్ ఇవ్వగానే వెంటనే మనం కూడా షెడ్కి వెళ్ళాలి కదా. అట్లీస్ట్ షెడ్ కంటే మనకు ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి అట్లీస్ట్ ఏం జరుగుతుందో ఒకసారి తిరిగి చూసుకోవాలి లోపల. అది జరగట్లేదు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా విపరీతంగా కేసెస్ పెరుగుతూనే ఉన్నాయి. ఓకే. అండ్ ఏంటి ప్రాబ్లం, సో దీని రూట్ కాజ్ ఏంటి, ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి. సో డయాబెటీస్ మీరు అర్థం చేసుకోగలిగితే, సో ద రోల్ ఆఫ్ ఇన్సులిన్ మీకు అర్థమైంది అంటే, దెన్ డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుంది, ఓకే, అనేది మీకు అర్థమవుతుంది మేజర్గా. సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక 5-10 minutes అర్థం చేసుకోండి. అండ్ ఈ స్లైడ్ లాస్ట్లో దానికి సొల్యూషన్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో రీజన్ ఏంటి అండ్ దాని సొల్యూషన్ ఏంటి. ఓకే. అండ్ అర్థం చేసుకోగలిగితే అట్లీస్ట్ కొన్ని మార్పులు మీరు చేసుకోగలుగుతారు. ఏం జరుగుతుంది చెప్పండి. సో జనరల్గా ఉదయం నుంచి నైట్ వరకు మన సైకిల్ ఎలా స్టార్ట్ అవుతుంది, మార్నింగ్ లేవగానే. సో కొంత ఫుడ్ అనేది మనం రకరకాల ఫేసెస్లో ఫుడ్ తీసుకుంటాం, అవునా. సో మార్నింగ్ టీ కాఫీతో స్టార్ట్ చేసుకుంటే, దెన్ బ్రేక్ఫాస్ట్ అని, లంచ్ అని, డిన్నర్ అని, స్నాక్స్ అని. ఓకే. సో ప్రీ స్నాక్స్ అని, పోస్ట్ స్నాక్స్ అని. ఓకే. ఎన్నో ఎన్నో రకాలుగా ఫుడ్ తీసుకుంటూనే ఉన్నాము. ఓకే. అంటే ఏమవుతుందంటే మీరు అర్థం చేసుకుంటే, మన పూర్వీకులను తీసుకుంటే, మన ఫోర్ ఫాదర్స్ని, నాకు తెలిసినంత వరకు 2 సార్లు కడుపు నిండా తినేవాళ్ళు, దెన్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు కంప్లీట్గా. ఓకే. సో బట్ ఇప్పుడు ఏమైంది, ఆ 2 మీల్స్ కాస్త ఎన్ని మీల్స్ అయ్యాయి ఈరోజు. ఉం? 3, 5, 6 అంటే ఇంక్లూడింగ్ టీ, కాఫీ, స్నాక్స్ ఇవన్నీ కూడా మీల్సే. అర్థం చేసుకోండి, ఒక చిన్న కాఫీ తీసుకుంటే 100 calories పోతుంటే, 100 calories ఖర్చు పెట్టడానికి మీరు 400-500 స్కిప్పింగ్ చేస్తే కానీ మీకు బ్యాలెన్స్ కాదు. అవునా కదా. సో మరి ఎక్కడ బ్యాలెన్స్ అవుతుంది, మనకి లెక్క మ్యాచ్ అవుతుందా అంటే, ఇన్పుట్ అవుట్పుట్ బ్యాలెన్స్ అవుతుందా, లోపలికి వెళ్తున్న క్యాలరీస్ మనం ఖర్చు పెడుతున్న క్యాలరీస్ ఏమైనా బ్యాలెన్స్ అవుతున్నాయా. ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి. ఓకే. అంటే నేను లావు అవుతున్నాను అంటే, అవ్వకుంటే మనం ఆశ్చర్యం పోవాలి కదా. డయాబెటీస్ వస్తుంది అంటే రాకుంటే ఆశ్చర్యపోవాలి. అంటే మనకున్న లైఫ్ స్టైల్స్కి, మనకున్న ఫుడ్ హ్యాబిట్స్కి, సో వీటికి ఏదైనా ఒక డిజార్డర్ మనకు రాకుంటే మనం ఆశ్చర్యపోవాలి. అర్థం చేసుకోండి. సో కాబట్టి అట్లీస్ట్ ఇక్కడైనా అట్లీస్ట్ ఒకసారి ఆగి, నేను ఎక్కడ ఉన్నాను ఏంటి అనేది ఒకసారి రివ్యూ చేసుకొని, ఓకే, అట్లీస్ట్ ఏమీ చేయకుంటే ముందుకు ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. అట్లీస్ట్ వెనక్కి వచ్చి ఒక ప్రయత్నం అనేది చేయొచ్చు కదా. ఉం? ముందుకెళ్ళడం ఆటోమేటిక్. సో ముందుకెళ్ళడం కదా మన లక్ష్యం. అట్లీస్ట్ అక్కడ నుంచి వెనక్కి రావడం, అట్లీస్ట్ అక్కడ ఆగడం, లేదా అక్కడ నుంచి వెనక్కి రావడం మన లక్ష్యం. ఓకే. సో కాబట్టి ఏమవుతుందంటే మనకున్న ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, సో అంటే మనకు అంటే రోజుకి ఇప్పుడు నాకు బాడీ నాది ఒక ఇంచ్ అంటే ఆ, ఇప్పుడు ఎలా అయితే మనకు కార్లో కావాల్సినవన్నీ మనం సర్వీసింగ్కి వెళ్ళినప్పుడు ఫిల్ చేసి పంపిస్తూ ఉంటారు, ఆయిల్స్ కానీ అన్ని చెక్ చేస్తారు కదా, ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్. ఓకే. ఇంక్లూడింగ్ బ్రేక్ ప్యాడ్స్ కానీ ఎవ్రీథింగ్ అన్ని చెక్ చేస్తారు. బట్ నా బాడీలో కూడా ఏం జరుగుతుంది ఇక్కడ. సో ఇప్పుడు నేను తీసుకోవాల్సిన, ఇప్పుడు నాకు బాడీలో డిఫరెంట్ ఆర్గాన్ సిస్టమ్ ఉంది, ఆర్గాన్ సిస్టమ్ డ్యామేజ్ అయింది అనుకోండి నాకు. అంటే రకరకాల ఆర్గన్స్కి రకరకాల ఫుడ్స్ కావాలి. అంటే దేవుడు మనకి చాలా మెయిన్ సోర్సెస్ అంటే కార్బోహైడ్రేట్స్ అని, వాటర్ అని, ప్రోటీన్స్ అని, వైటమిన్స్ అని, మినరల్స్ అని, గుడ్ ఫ్యాట్స్, చాలా రిసోర్సెస్ ఉన్నాయి మనకి. కాకపోతే మనం ఏం తీసుకుంటున్నాం తీసుకునే ప్రాసెస్లో. సో అంటే ఈ ఎక్స్ట్రీమ్ ఈ జనరేషన్ చేంజ్ అవుతున్న కొద్దీ, అండ్ మీరు అర్థం చేసుకోండి. సో
కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకునే మనము ఈరోజు ఆల్మోస్ట్ కంప్లీట్గా రీఫైన్డ్ కార్బోహైడ్రేట్స్కి వచ్చేసాం. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే అవి కార్బోహైడ్రేట్స్, బట్ టైం పడుతుంది ఇవి ఇంజెక్ట్ అవ్వడానికి లోపల గ్లూకోజ్లో, అంటే మీరు బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత. సో అది కన్వర్ట్ అవ్వడానికి టైం పడుతుంది. బట్ ఇప్పుడు తీసుకున్న ఆహారాలు ఎలా ఉన్నాయి? కంప్లీట్గా పాలిష్డ్ ఐటమ్స్, కంప్లీట్లీ పాలిష్డ్ ఐటమ్స్. ఓకే, సో పాలిష్ చేసి దాని మీద ఏమీ లేదు, బట్ అవి మనం తింటున్నాము. ద మూమెంట్ ఎప్పుడు నేను తీసుకుంటున్నాను వెంటనే నాకు స్పైక్ అయిపోతున్నాయి. అంటే ఇప్పుడు ఓవరాల్గా పర్పస్ ఏంటి? ఫుడ్ ఎందుకు తీసుకోవాలి? అండ్ దర్ ఇస్ నథింగ్ బట్ ఏ ఫ్యూయల్. నా కార్లో ఫ్యూయల్ పోస్తేనే ముందుకు వెళ్తుంది కదా. సో ద సేమ్ వే నాకు కూడా ఫ్యూయల్ కావాలి కాబట్టి నేను ఫుడ్ తీసుకోవాలి. కాకపోతే నాకు ఏమి కావాలి, ఎంత కావాలి అనే క్యాలిక్యులేషన్ లేకుండా, సో మార్నింగ్ లేచినప్పటి నుంచి ఎడా పడా ఆకలి అవుతుందా లేదా అనేది లేకుండా జస్ట్ గంట కొడుతుంటే వేసేసుకుంటూ పోతున్నాం అంతేగా. సో మార్నింగ్ గంట కొడితే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం గంట కొడితే లంచ్, ఈవినింగ్ గంట కొడితే స్నాక్స్, నైట్ గంట కొడితే మళ్ళీ డిన్నర్. ఓకే, బట్ నా బాడీ అడుగుతుందా లేదా? అట్లీస్ట్ నేను ఏమన్నా శ్రమ పెట్టానా బాడీని? లేకుంటే అది అడుగుతుందా? ఆకలి అవుతుంది తినమని చెప్తుందా? మనకు ఒక హార్మోన్స్ ఉంటాయి, గెర్లిన్ అని, లెప్టిన్ అని. ఆకలేస్తే చెప్పే హార్మోన్ గెర్లిన్ ఉంటుంది. ఒరే కడుపు నిండింది చాలు ఆపురా అని చెప్పే హార్మోన్. సో అంటే ఈ ఈ హార్మోన్ల మాట మనం విన్నాం కదా. సో మీరు అర్థం చేసుకోండి. సో ఇప్పుడు సండే వచ్చింది ఈరోజు. ఓకే, అవి కుమ్మతులు పడేస్తుంటారు, బిర్యానీనో, మటన్ బిర్యానీనో, చికెన్ బిర్యానీనో, అఫ్ కోర్స్ వెజిటబుల్ బిర్యానీనో, వాట్ ఎవర్ ఇట్ మే బి. అండ్ ఏమైతుంది, మార్నింగ్ నుంచి నైట్ వరకు మనకున్న మల్టిపుల్ ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల, అంటే విపరీతంగా ఈ కార్బోహైడ్రేట్స్, అంటే రీఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్స్ కావాలి. అర్థం చేసుకోండి, కార్బోహైడ్రేట్స్ మాత్రమే కాదు, ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్, ఫైబర్, ఇవన్నీ కావాలి. ఓకే, బట్ ఇవన్నీ మనం తీసుకోవట్లేదు. బట్ ఒకదాని మీదనే ఫోకస్ చేస్తున్నాం కదా. 70%, 80% ఇదే పోతున్నాయే. ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈ యాజ్ ఆఫ్ టుడే మీరు తీసుకున్న ఫుడ్లో ఏమున్నాయి ఒకసారి క్వశ్చన్ వేసుకోండి. ఎంత ప్రోటీన్ తీసుకున్నారు, అండ్ ఎన్ని వైటమిన్స్ తీసుకున్నారు, అంటే ఎన్ని మైక్రో న్యూట్రియన్స్ తీసుకున్నారు, ఎన్ని మ్యాక్రో న్యూట్రియన్స్ తీసుకున్నారు. మైక్రో అంటే మైనర్ పోర్షన్, మ్యాక్రో అంటే యూజ్ క్వాంటిటీ. సో మరి ఎన్ని వైటమిన్స్, ఎన్ని మినరల్స్, ఓకే, ఏం తీసుకున్నారు, ఎంత ప్రోటీన్ తీసుకున్నారు, ఎంత గుడ్ ఫ్యాట్స్ తీసుకున్నారు, బట్ ఏం తిన్నారు అంటే మీరు చెప్పే ఆ, మొత్తం లిస్ట్ తీసుకుంటే కార్బోహైడ్రేట్సే కదా ఉంటాయి. మోర్ దాన్ 80% కార్బోహైడ్రేట్సే ఉంటాయి. అన్నం తిన్నాం, ఇడ్లీ తిన్నాం, చపాతీ, పూరి, దోశ, ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకేనా. సో ఇవన్నీ కూడా కంప్లీట్లీ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్. సో దానివల్ల దీని డోసేజ్ పోయే లోపల ఏమవుతుంది అంటే, ఇప్పుడు నేను ఎప్పుడైతే కాప్స్ తీసుకుంటానో ఆటోమేటిక్గా ఇప్పుడు నేను అన్నం తిన్నా, చపాతీ తిన్నా, అన్నం చపాతీ డైరెక్ట్గా లోపలికి వెళ్ళినప్పుడు నాకు కావాల్సిన ఎనర్జీ ఇవ్వదు కదా, అది గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. ఆ గ్లూకోజ్గా కన్వర్ట్ అయిన తర్వాత ఎందుకని, నా బాడీలో మేడప్ ఆఫ్ సెల్స్, ఆర్గాన్ ఉంటుంది, ఆర్గాన్ చుట్టూ సెల్ ఉంటుంది. ఆ సెల్కి ఎనర్జీ కావాలి కదా. సో ఎప్పుడైతే నా సెల్కి ఎనర్జీ పోతుందో డెఫినెట్గా ఆర్గాన్ ఎనర్జీ అవుతుంది, అండ్ నేను యాక్టివ్గా ఉంటాను, నా పనులు నేను చేసుకోగలుగుతాను. కాబట్టి నాకు ఫ్యూయల్ కావాలి కాబట్టి కొంత ఫుడ్ నేను తీసుకోవాలి. సో దురదృష్టవశాత్తు మొత్తం ఈ రీఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ మల్టిపుల్ ఫేసెస్లో నేను తీసుకోవడం వల్ల ఉదయం నుంచి నైట్ వరకు 5 సార్లు, 6 సార్లు, 7 సార్లు, 8 సార్లు లెక్కలేదు. డిపెండ్స్ ఆన్ ద నంబర్ ఆఫ్ టీస్ అండ్ నంబర్ ఆఫ్ స్నాక్స్. ఓకే, అండ్ మేజర్గా 3 సార్లు అయితే ఫుడ్ పోతుంది. ఓకే, అండ్ నంబర్ ఆఫ్ మల్టిపుల్ ఫేసెస్లో ఇవన్నీ బోనస్గా వెళ్ళిపోతున్నాయి. ఓకే, ఇవి కాకుండా ఎన్నో ఐస్ క్రీమ్లు, స్వీట్లు, కూల్ డ్రింక్లు, చాక్లెట్స్, ఇట్లాంటివి ఎన్నో బోనస్గా వెళ్ళిపోతున్నాయి తెలియకుండానే. జస్ట్ లైక్ దట్ అలా నోట్లో పడేస్తాము. ఓకే, ఇది లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది అనేది మనం ఆలోచించట్లేదు లాంగ్ టర్మ్లో. సో షార్ట్ టర్మ్లో మీకు ఏం జరగట్లేదు, బట్ లాంగ్ టర్మ్లో దాని ఇంపాక్ట్ మీకు కనిపిస్తూ ఉంది. ఓ 5 ఇయర్స్, 10 ఇయర్స్ పీరియడ్లో ఈవెన్చువల్గా అబ్డామినల్ ఫ్యాట్ పెరిగిపోతూనే ఉంది. అండ్ దానివల్ల ఆర్గాన్ ఫ్యాట్ పెరుగుతూనే ఉంది, విజరల్ ఫ్యాట్ పెరుగుతూనే ఉంది, సబ్క్యూటియస్ ఫ్యాట్, చర్మం కింద ఫ్యాట్ పెరుగుతుంది, ఆర్గాన్ పైన లేయర్లో ఉన్న ఫ్యాట్ పెరుగుతుంది, బాడీ చుట్టూ ఉన్న ఫ్యాట్ పెరుగుతుంది, బాడీ ఫ్యాట్ పెరుగుతుంది. మల్టిపుల్ ఫేసెస్లో మీకు ఆ ఫ్యాట్స్ వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఈవెన్చువల్గా అక్యుములేషన్ పెరుగుతుంది, అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతూనే ఉన్నాయి. ఓకే, సో దానివల్ల హార్ట్ డిసీజెస్ పెరిగిపోతూనే ఉన్నాయి, స్టంట్లు, బైపాస్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఓకే, సో ఏ ఆర్టికల్ చూసుకోండి, ఇండియన్స్కి ప్రోటీన్ డెఫిషియన్సీ, ఇండియన్కి ఒమేగా 3 డెఫిషియన్సీ బికాస్ ఆఫ్ గుండె జబ్బులు విపరీతంగా వస్తున్నాయి. సో ఎన్ని ఆర్టికల్స్ చూస్తున్నాం, బట్ మనం రియలైజ్ కావాలి కదా. ఓకే, సో కాబట్టి ఏం జరుగుతుంది ఇక్కడ, సో నేను తీసుకున్న ఫుడ్ గ్లూకోజ్గా మారుతుంది. సో గ్లూకోజ్గా మారిన తర్వాత ఈ గ్లూకోజ్ డైరెక్ట్గా కణాలకి, బొమ్మ వేసాను చూడండి ఇక్కడ, ఈ సెల్ లోపలికి వెళ్ళదు. ఓకే, సో ఈ సెల్కి వెళ్ళాలంటే ఏం చేయాలంటే, దానికి మనకు ప్యాంక్రియాస్ అని ఒక గ్లాండ్ ఉంటుంది పొట్ట కింద చిన్న భాగంలో. ఆ ప్యాంక్రియాస్ ఏం చేస్తుందంటే, ఒక ఇన్సులిన్ అని ఒక హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది. సో ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే, సో కన్నం యొక్క డోర్ ఓపెన్ చేస్తే ఈ గ్లూకోజ్ వెళ్ళి లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇది యాక్చువల్గా ద ఫంక్షన్. అంటే మన బాడీలో ఈ విధంగా జరుగుతుంది ఫంక్షన్ అనేది. సో కిడ్నీ ఒక పని చేస్తే, హార్ట్ ఒక పని చేస్తే, లివర్ ఒక పని చేస్తే, సో ప్యాంక్రియాస్ ఒక పని చేస్తే, ఒక్కొక్క ఆర్గాన్ ఒక పని చేసుకుంటా పోతా ఉంటాయి సవ్యంగా ఉంటాయి కదా. ఓకే, సో కాబట్టి ఇప్పుడు నేను నాకు కావాల్సినంత తీసుకున్నాను అనుకోండి. సో నేను చేసే పనికి, నేను చేసే యాక్టివిటీకి, లెవెల్స్కి నాకు కావాల్సిన ఫుడ్ నేను తీసుకొని, అన్ని నేను బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకొని ఉంటే సో ప్రాబ్లం ఏమీ జరగదు. కాకపోతే ఏమవుతుంది, విపరీతంగా ఈ కాప్స్ తీసుకోవడం వల్ల ప్యాంక్రియాస్ తెలిసిన సైన్స్ ఏంటంటే, మీరు ఎంత కార్బోహైడ్రేట్స్ తింటారో దానికి సమానమైన ఇన్సులిన్ ఉత్పత్తి చేయాల్సిందే. అర్థం చేసుకోండి. ఓకే, మీరు ఇంత తట్ట తిన్నారని ఇంత కప్పు రైస్ తింటే అంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయాలి.
ఇంత గిన్నెడు అన్నం తిన్నారనుకోండి, బిర్యానీ వేసి 2000 క్యాలరీస్ ఒకే ఫుడ్లో వేసి పడేస్తారు. అది అంత ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాలి కదా. సో కాబట్టి మీరు ఈ లెక్కలు తెలియకుండా తినేసేయడం వల్ల మధ్యలో ఐస్ క్రీమ్లు ఇవన్నీ బోనస్లుగా పోతూ ఉంటాయి కదా. దానికి సమానమైన ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. అండ్ ఈ ఇన్సులిన్ వెళ్ళి సెల్కి, ఓకేనా, డోర్ కొట్టి, ఓకేనా, ఓపెన్ చేస్తేనే గ్లూకోజ్ పోతానే ఉంది. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటి? ఆ సెల్లులోకి పోయిన గ్లూకోజ్ ఖర్చు పెట్టకుండానే మళ్ళీ నెక్స్ట్ ఫుడ్ ఇచ్చేస్తున్నాను. ఇది ఒక రోజు కాదు, 1 మంత్ కాదు, 1 ఇయర్ కాదు, కొన్ని సంవత్సరాలుగా 365 డేస్ బాడీకి ఎక్కడే కానీ రెస్ట్ లేకుండా కుమ్మి అవతల పడేస్తున్నాం. పీకల దాకా గ్యాపే ఉండదు. ఓకే. సో దానివల్ల 365 డేస్ రౌండ్ ద క్లాక్ తింటూనే ఉన్నాము. ఒక్క రోజు కూడా బాడీకి రెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఓకే, ఎక్కడే కానీ. మీరు అర్థం చేసుకోండి, పూర్వకాలంలో బికాస్ ఈ ఫాస్టింగ్లని ఇట్లాంటివి జరిగేటివి. ఇప్పుడు బాడీకి రెస్టే లేదు, కుమ్మి అవతల పడేస్తున్నాము. సో ఇంట్లో పని మనిషి అయినా సో కంటిన్యూస్గా పని చేస్తే ఒక రోజు రెస్ట్ కావాలని కోరుకుంటారు, అవునా కదా? గమనిస్తున్నారు? సో రెస్ట్ లేకుండా పని చేస్తే ఏమవుతుంది? ఏదో ఒక రోజు మొరాయిస్తుంది. ఓకే. సో బట్ ఆర్గాన్లో జరిగే పరిస్థితి రెస్ట్ లేకుండా ఎడాపెడా మనం తినేస్తున్నాము. ఇది పనిచేసి ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తూనే ఉంది. నాకు అవసరం ఉందా లేదా అని దానికి సంబంధం లేదు. మరి బాడీలో ఆల్రెడీ ఇన్సులిన్ ఎక్కువైపోయిందిరా. ఓకే. బట్ నువ్వేమో జనరేట్ చేస్తూనే ఉన్నావు, నీడేమో ఖర్చు పెట్టట్లేదు. పర్సన్ ఏం ఖర్చు పెట్టట్లేదు, యాక్టివిటీ ఏం లేదు, సెడెంటరీ లైఫ్లో ఉన్నాడు, ఏం ఖర్చు పెట్టట్లేదు. ఏదో మూవ్ అయినా కూడా బట్ కావాల్సినంతగా యాక్టివిటీ లేదు, ఖర్చు ఏం కావట్లేదు. సెల్లోకి పోయిన గ్లూకోజ్ అలాగే ఉంది, బట్ ఇదేమో జనరేట్ చేస్తూనే ఉంది. బట్ ఒక స్టేజ్లో ఏమవుతుంది? అది డెఫినెట్గా రెసిస్ట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ సెల్ అనేది రెసిస్ట్ చేస్తుంది. ఓకే. నువ్వు మార్నింగ్ ఇచ్చింది అవ్వలేదు, ఆఫ్టర్నూన్ ఇచ్చింది అవ్వలేదు, నైట్ ఇచ్చింది అవ్వలేదు, మళ్ళీ ఇది కంటిన్యూస్గా డైజెస్ట్ అవ్వక ముందే, నేను ఖర్చు పెట్టక ముందే నువ్వు పంపిస్తూనే ఉన్నావు. ఇది ఏం చేస్తుంది? ఎక్సెస్ గ్లూకోజ్ని ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే, ఒకటి సెల్లులోకి పంపిస్తుంది, అదొక పని చేస్తుంది. రెండో పని ఏం చేస్తుంది అంటే, అది ఏదైతే ఎక్సెస్గా ఉంటుందో, ఉపయోగపడింది ఉంటుందో, దాన్ని మొత్తం ఎత్తుకెళ్ళి ఫ్యాట్ లాగా అక్యుములేట్ చేస్తుంది. ఇక్కడ మీకు రాస్తాను కదా, సాచురేట్ షుగర్ స్టోర్స్ యాజ్ ఫ్యాట్. ఓకే. సో కాబట్టి ఏం చేస్తుంది ఇప్పుడు? అది కంప్లీట్గా ఫ్యాట్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా. అడిపోస్ సెల్స్ అంటాం. ఓకేనా. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క విధంగా సంచులు ఉంటాయి, ఫ్యాట్ సంచులు. అందుకే అందరూ ఒకే విధంగా లావు ఉండరు కదా, రకరకాల ఫేసెస్లో లావు ఉంటారు, రకరకాల ప్లేసెస్లో ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవుతూనే ఉంటుంది. షేప్స్ డిఫరెంట్ షేప్స్గా ఉంటాయి, అర్థం చేసుకోండి. యాపిల్ షేప్లో కొంతమంది, రకరకాలుగా ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్, థైస్ దగ్గర, ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఫ్యాట్ స్టోర్ పోతూనే ఉంటుంది. ఆ సంచులు క్రియేట్ చేసుకుంటూనే పోతూ ఉంటుంది. మీరు తింటూనే ఉన్నారు, గ్లూకోజ్ వస్తూనే ఉంది, కొంత కణానికి పోతుంది, కొంత రక్తంలో అలాగే ఉంటుంది. రక్తంలో అలాగే ఉండకూడదు కాబట్టి దాన్ని ఫ్యాట్గా కన్వర్ట్ చేసుకుంటుంది. అర్థమవుతుందా? ఎంత కావాలో అంత గ్లూకోజ్ ఉండాలి. ఎక్సెస్ గ్లూకోజ్ అంతా ఏం చేస్తుంది? అది ఫ్యాట్ సంచులాగా కన్వర్ట్ చేసి అవతల పడేస్తూ ఉంటుంది. ఈవెన్చువల్గా నేను లావ్ అవుతూ ఉంటాను, పుటాన్ అవుతూ ఉంటాను. ఒక స్టేజ్ తర్వాత ఫ్యాట్ సంచులు క్లీన్ ఫుల్ అయిపోయిన తర్వాత దాని రక్తంలో స్టోర్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. ఓకే. సో దెన్ మనం బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు, మీ రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ ఉంది, మీకు డయాబెటీస్ ఉంది, అండ్ ఈ టాబ్లెట్స్ వాడమని చెప్తారు. సో ఆ టాబ్లెట్లు ఏం చేస్తున్నాయి? మనకి ప్యాంక్రియాస్ని ప్రెజర్ పెట్టి ఇంకొంత ఇన్సులిన్ని ఉత్పత్తి చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అర్థమవుతుందా? సో యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ అనేది ఏం చేస్తుంది? ఇప్పుడు మనకు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? నేను ఎక్సెస్ గ్లూకోజ్ తీసుకోవడం వల్ల నాకు కావాల్సిన దానికంటే విపరీతంగా మల్టిపుల్ 4 టైమ్స్ 5 టైమ్స్ 10 టైమ్స్ నేను కార్బోహైడ్రేట్ని తీసుకోవడం వల్ల, అండ్ ఇది కాస్త గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇన్సులిన్ దానికి ప్రపోర్షనట్గా ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. సో ఇదేమో ఫ్యాట్ సంచులాగా కన్వర్ట్ చేస్తుంది, వాడినంతా వాడుకుంటుంది, మిగతాదంతా ఫ్యాట్గా కన్వర్ట్ చేసుకుంటా పోతుంది. అర్థమవుతుందా? సో మరి ఈ ప్రాసెస్ ఇలా జరుగుతూనే ఉంది. బట్ నేను మళ్ళీ అదనంగా తెచ్చి యాంటీ డయాబెటిక్ మెటఫార్మిన్సో లేకుంటే ఒక మెడిసిన్ వాడడం వల్ల ఏం చేస్తుంది? ఈ మెడిసిన్, యాంటీ డయాబెటిక్ డ్రగ్ మీరు వేసుకోగానే పంక్రియాస్ని ప్రెజర్ పెట్టి ఇంకొంచెం ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. తినే ముందో తినక ముందో టాబ్లెట్ వేసుకుంటారు మీరు కదా. కొంతమంది తినక ముందు వేసుకుంటారు, కొంతమంది తిన తర్వాత వేసుకుంటారు. ఈ టాబ్లెట్ ఏం చేస్తుంది? ఆ ప్రెజర్ పెట్టి ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. ఎందుకు ఇస్తున్నారు టాబ్లెట్లు? బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ లేదనుకొని దెన్ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ ఇస్తున్నారు. కొంతమందికి డైరెక్ట్గా ఇన్సులిన్ ఇస్తారు. ఓకే. సో ఆల్రెడీ నేను ఎక్కువయ్యి ఈ సమస్యతో నేను ఫేస్ చేసుకుంటుంటే, బట్ మళ్ళీ ఇంకొంచెం మీరు ప్రెజర్ పెట్టి ఉత్పత్తి చేస్తూ ఉంటే, ఆ విధంగా మాత్రలు వేసుకొని ప్రెజర్ పెట్టి ఎంతకాలం పని చేపిస్తారు ప్యాంక్రియాస్ని? సమస్యని అర్థం చేసుకోకుండా, అంటే మీరు అర్థం చేసుకోండి సమస్య ఏంటి, రూట్ కాజ్ ఏంటి అంటే, ఇప్పుడు ఆ రూట్ కాజ్ని మీరు అర్థం చేసుకుని ఎక్సెస్ ఇన్సులిన్ ముందు మీరు క్లీన్ చేసుకోకుండా, బాడీలో నుంచి ఎక్సెస్ ఇన్సులిన్ రాకుండా, అట్లీస్ట్ నేను తినే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ని కట్ చేసుకోకుండా, ఓకే, బట్ విపరీతంగా దీన్ని తింటూనే ఉన్నాం, సమస్య పెరుగుతూనే ఉంది. అర్థం చేసుకోండి. సో దీని మీద మనం ఫోకస్ చేయగలిగితే అర్థమవుతుందిగా, రూట్ మేజర్ ద ఫంక్షన్ ఆఫ్ ఇన్సులిన్. సో ఇన్సులిన్ అనేది ఫ్యాట్ స్టోరేజ్ హార్మోన్, గుర్తుపెట్టుకోండి. మీకు ఉపయోగపడితే అద్భుతంగా పనిచేస్తుంది. ఎక్సెస్ని మొత్తం తీసుకెళ్ళి ఫ్యాట్గా కన్వర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి తెలిసిన సైన్స్ అంతే. ఓకే.
సో అండ్ అఫ్ కోర్స్ దీని సొల్యూషన్ కూడా చూద్దాం మనము, లాస్ట్ ఫేజ్లో చూపిస్తాను. అర్థమవుతుందా? ఎవ్రీ టైం హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. క్లియర్, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. శివరామ్ నారాయణ రెడ్డి. Yes, sir. Yes, sir. Yes, clear, sir. ఓకే ఓకే, హ్యాండ్ రైజ్ చేస్తుంటే శివరామ్ కూడా డౌట్ వస్తుంది. ఓకే, సో ఈ స్టేట్మెంట్ చూడండి. ఎవ్రీ టైమ్ యూ ఈట్ ఆర్ డ్రింక్ వాట్ ఎవర్ యూ డ్రింక్, ఓకే, వెదర్ యూ ఆర్ ఫీడింగ్ ద డిసీజ్ ఆర్ ఫైటింగ్ ద డిసీజ్. అర్థమవుతుందా? వెదర్ యూ ఆర్ ఫీడింగ్ ద డిసీజ్ ఆర్ ఫైటింగ్ ద డిసీజ్ అంటే అర్థమవుతుందా? మీరు ఒకటి ఫుడ్ తిన్నా లేకుంటే ఒకటి తాగినా, అది ఏదైనా వాటరా లేకుంటే కూల్ డ్రింక్సా లేకుంటే ఇంకొక డ్రింక్సా, డజంట్ మ్యాటర్. అండ్ ఫుడ్, ఆ ఫుడ్ అన్నమా, చపాతీలా, మిల్లెట్సా, జిలేబీలా, సమోసాలా, ఏమి తింటున్నారో అది ఏం చేస్తుంది? రెండే పనులు చేస్తుంది. మీ నోట్లోకి పోతుందంటే, అందుకే మనం చెప్తాం కదా, వీఆర్ వాట్ వీ ఈట్. ఓకే, మనకు మన ప్లేట్కు ఉన్న రిలేషన్ ఏంటి? సో నేను నా నోట్లోకి వేస్తున్నాను అంటే అది ఒకటి మీ డిసీజ్ని ఫైట్ చేస్తుంది, మీ డిసీజ్తో ఫైట్ చేస్తుంది. రెండోది మీ డిసీజ్ని పెంచి పోషిస్తుంది. కాబట్టి మీరు తినే ఫుడ్ ఏం చేస్తుంది? మీ డిసీజ్ని పెంచి పోషిస్తుందా లేకుంటే డిసీజ్తో ఫైట్ చేస్తుందా? లెఫ్ట్ సైడ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్, ఓకే, తీసుకుంటున్నాను అనుకోండి, గుడ్ ఫ్యాట్స్ అండ్ వాటర్ ఎలాగో తీసుకుంటాం. ఎందుకంటే వాటర్, ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది, నాకు దాహం వేస్తే టక్కని నేను నీళ్ళు తీసుకొని తాగేస్తాను. ఓకే, బట్ బాడీ ఇది చెప్పదు కదా, ప్రోటీన్ తక్కువైంది తీసుకో, విటమిన్స్ మినరల్స్ ఈరోజు నువ్వు వేసుకోలేదని చెప్పదు కదా. సిమ్టమ్స్ ఏమి ఉండవు వాటికి, అర్థం చేసుకోండి. అందుకనే ఒకసారి ప్రాబ్లం వచ్చింది అంటే కినా దెన్ ట్రీట్ చేయడం కొంచెం కష్టమవుతుంది. బట్ వాటర్ తక్కువ ఉన్న యూనో టేస్టీగా ఫుడ్ కనపడినా లెక్క నోట్లో వేసుకుంటాం. కాబట్టి ఫ్యాట్స్కి, వాటర్కి, కార్బోహైడ్రేట్స్కి కొరత లేదు మనకి. ఓకే, అండ్ ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న ఫుడ్స్ తీసుకున్నాను అనుకోండి, ఏం చేస్తాయి? ఒక డయాబెటిక్ క్లయింట్ ఈ రైట్ సైడ్ ఉన్న ఫుడ్స్ తీసుకున్నారు అనుకోండి, తినట్లేదా ఇవన్నీ? ఫస్ట్ టైం చూస్తున్నారా ఎవరన్నా? ఓకే, సో డైలీ ఎక్కువ మేతలు పడేస్తున్న ఫుడ్సే కదా ఇవన్నీ. ఓ సమోసా వేస్తే 300 క్యాలరీస్ పై ఖర్చు పెట్టండి చూద్దాం. 500 స్కిప్పింగ్స్ చేయండి, ఈ 300 క్యాలరీస్ ఖర్చు పెట్టాలి కదా. ఓకే, సో కాబట్టి అర్థం చేసుకోండి, ఇక్కడ ఈ ఫుడ్స్ మనం తీసుకున్నప్పుడు మీ డిసీజ్ని పెంచి పోషిస్తున్నాయి ఈ ఫుడ్స్. కాబట్టి నాకున్న సమస్య ఏంటి? నా బాడీకి అలా అని సన్యాసులాగా బతకమని కాదు, తినండి. బట్ రెగ్యులర్గా ఇప్పుడు ఎప్పుడో పండగలకు తినే బిర్యానీ, పండగలకు తినే పాయసాలు, స్వీట్స్ ఏమైనా ఈరోజు రోజు బిర్యానీనే, రోజు స్వీట్లే, అంతేనా? పండగలకి చేసుకునేది ఈరోజు రోజు చేసుకుంటూనే తింటూనే ఉన్నాం కదా. అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ ఎక్కువ ఉంది, ఈరోజు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తక్కువ ఉందేమో కానీ, బట్ అవైలబిలిటీ, క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ విపరీతంగా ఉంది. మన బాడీ సిస్టమ్ ఆ విధంగా ఎందుకుంది? ఒక ఫుడ్ తింటేటికి మళ్ళీ సెకండ్ ఫుడ్ ఎప్పుడు దొరుకుతుందో అనేసి స్టోర్ చేసుకుంటూ వెళ్తుంది సిస్టమ్. ఓకే, బట్ ఇప్పుడు అలా ఏముంది? అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ కొరత ఎవరికి లేదు. క్వాలిటీ ఫుడ్ లేదేమో కానీ క్వాంటిటీ విపరీతంగా ఉంది. లెఫ్ట్, రైట్, సెంటర్ ఫుడ్ దొరుకుతుంది, అవైలబిలిటీ ఉన్నాయి. సో మనం కూడా కుమ్మవతలు పడేస్తున్నాము, అర్థం చేసుకోండి. సో వీటిని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను ఈరోజు తింటున్న ఫుడ్ ఏం చేస్తుంది? సో కాబట్టి ఏం చేస్తున్నాం మనము? ఒక హెల్తీగా ఉన్న మనము, సో డెఫిషియన్సీ వచ్చిన తర్వాత, ఈరోజు ఒక షుగర్ వచ్చింది నాకు, టాబ్లెట్ వేసుకున్నాను. సో షుగర్ వచ్చిన తర్వాత నేను ఫార్మాస్యూటికల్ వేసుకున్నాను. స్లైడ్ అర్థం చేసుకోండి. సో ఈరోజు నేను వేసుకున్న ఈ ఫార్మాస్యూటికల్ ఇంగ్లీష్ మెడిసిన్ ఏం చేస్తుంది? నా డిసీజ్ని తగ్గిస్తుంది కానీ నా డెఫిషియన్సీని తగ్గిదు. ఓకే, ఇప్పుడు నాకు సమస్య వచ్చింది ఏంటి? డెఫిషియన్సీ వల్ల నాకు ఒక రూట్ కాజ్ అంటే ఒక సమస్య నాకు ఐడెంటిఫై అయ్యింది. ఓకే, బట్ ఇప్పుడు నేను వాడుతున్న ఈ ఫార్మాస్యూటికల్స్ ఫస్ట్ టైం సో అర్థం చేసుకోండి, దిస్ ఈజ్ అ జీనోబయాటిక్. ఓకే, ఈరోజు విపరీతమైన సమస్యలు ఉన్నాయి జీనోబయాటిక్స్తో. ఒక ఫారిన్ మెటీరియల్ బాడీలోకి ఎంటర్ అవుతున్నప్పుడు అది మెడిసిన్స్ వల్లే కాదు, ఈరోజు మీరు తిన్న ఫుడ్లో నుంచి, తాగే వాటర్లో నుంచి, పీల్చుకునే గాలిలో నుంచి వీ హ్యావ్ మల్టిపుల్ కెమికల్స్. ఓకే, అండ్ ఒక కొత్త పదార్థం లోపలికి వెళ్తున్నప్పుడు, అండ్ ఈ ఫార్మాస్యూటికల్ మీ డిసీజ్ని తగ్గించింది. ఇప్పుడు ఈ ఫార్మాస్యూటికల్ నేను ఆపేస్తే ఏమవుతుంది? నా మెడిసిన్ ఆపేస్తే ఏమవుతుంది? నా మళ్ళీ డిసీజ్ వస్తుంది. ఓకే, ఇది జరుగుతూనే ఉంటుందా రిపీటెడ్గా లేదా? సో కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే, మీరు ఏదైతే సొల్యూషన్ అనుకుంటున్నారో, ఓకే, మీరు వాడుతున్నారో, ఒక మెడిసిన్ వాడుతున్నారో లేకుంటే సంథింగ్ చేస్తున్నారో, అది మీ డిసీజ్ని తగ్గిస్తుందా, డెఫిషియన్సీని తగ్గిస్తుందా? డిసీజ్ని తగ్గిస్తుందా, డిసీజ్ మీద పనిచేస్తుందా, రూట్ కాజ్ మీద పనిచేస్తుందా? అర్థం చేసుకోండి. ఇప్పుడు కూడా మనకు కావాల్సింది ఏంటంటే, సో డిసీజ్ని తగ్గించడం కాదు, ఆ డిసీజ్కి కారణమైన రూట్ కాజ్ మీద పనిచేయడం, అర్థం చేసుకోండి. ఆ రూట్ కాజ్ మీద నేను పనిచేశాను అంటే, ఇప్పుడు నాకున్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే నా బాడీలో ఒక రెసిస్టెన్స్ ఏర్పడింది, విపరీతంగా నాకు గ్లూకోజ్ రావడం వల్ల ఇన్సులిన్ విపరీతంగా ప్రొడక్షన్ పెరుగుతుంది. ఆ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎక్కువ కాని ఫుడ్స్ నేను తీసుకున్నాను అనుకోండి, ముందు నా బాడీలో ఉన్న ఫస్ట్ సమస్యని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ కామన్గా నేను చెప్తూ ఉంటాను, మీ ఇంట్లో వాటర్ పైప్ లీక్ అయింది అనుకోండి, ఇల్లంతా వాటర్ వచ్చేస్తాయి.
మీ ఫోకస్ ఏంటి? ఇల్లు క్లీన్ చేసుకునే దాని మీద ఉండాలా? ఇంట్లో ఉన్న నీళ్ళు ఎత్తేస్తారా? ముందు వాటర్ పైప్ కట్ చేస్తారా? లీకేజ్ కట్ చేస్తారా? సమస్య ఎక్కడుందో ముందు దాని మీద మనం పంక్ చేసుకోవాలి. లేదంటే ఇది క్లీన్ చేసుకోవడంలోనే సరిపోతుంది కంప్లీట్గా. సో కాబట్టి ఫస్ట్ రూట్ కాజ్ ఏంటి? నా ఇన్సులిన్ నా బాడీలో విపరీతంగా ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకంటే విపరీతంగా నేను కాప్స్ని తీసుకుంటున్నాను కాబట్టి అది ఉపయోగపడట్లేదు. అండ్ డెఫినెట్గా అదంతా కూడా ఈవెన్చువల్గా ఫ్యాట్ సెల్స్గా కన్వర్ట్ అవుతున్నాయి. నాకు ఒబేసిటీ వచ్చింది, లేదా డయాబెటీస్ అటాక్ అయింది, లేదా పీసీఓడి అటాక్ అయింది, లేకుంటే మల్టిపుల్ డిజార్డర్స్. ఓకే, అండ్ దానికి రూట్ కాజ్ మనం అర్థం చేసుకొని ఫస్ట్ ఆ రూట్ కాజ్ మీద మనం పనిచేయాలి. సో సొల్యూషన్ లాస్ట్లో మీకు చూపిస్తాను. అర్థమవుతుందిగా ద రోల్ ఆఫ్ ద న్యూట్రాస్యూటికల్స్. ఓకే, సో ద డిఫరెన్స్ బిట్వీన్ ద న్యూట్రాస్యూటికల్స్ యాజ్ వెల్ యాజ్ ద ఫార్మాస్యూటికల్స్, అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ యాజ్ వెల్ యాజ్ ద ప్లాంట్ కాన్సన్ట్రేట్స్. ఓకే, సో ఈరోజు మీరు రోడ్డు పైకి వెళ్ళారనుకోండి, ఎన్నో చెట్లు మీకు ఎండకి వానికి తడుస్తూ ఉంటాయి. బికాస్ దే ఆర్ ద ఫైటోన్యూట్రియంట్స్. ఓకే, ప్లాంట్ కాన్సన్ట్రేట్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫైటోన్యూట్రియంట్ ఉంటుంది. మీరు తిన్న ఫ్రూట్స్లో, వెజిటబుల్స్లో ఒక్కో దాంట్లో, ఇప్పుడు నేను వైట్ తిన్నానంటే అలిసిన్ వస్తుంది, రెడ్ తిన్నాను అంటే కింద లైకోపీన్ వస్తుంది. ఎన్ని అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫైటోన్యూట్రియంట్. ఇప్పుడు టమాటో తీసుకున్నాం, పై లేయర్లో లైకోపీన్ ఉంటుంది, ఫైటోన్యూట్రియంట్. ఓకే, సో ఈరోజు మీరు వైట్ ఏవైనా తీసుకోండి, అలిసిన్. ఓకే, అద్భుతమైన ఫైటోన్యూట్రియంట్. ఒక్కొక్క వెజిటబుల్లో ఒక్కొక్క ఫైటోన్యూట్రియంట్ ఉంటుంది. ఈ ఫైటోన్యూట్రియంట్స్ నేను తీసుకోగలిగితే డెఫినెట్గా దానికి ఉన్న అమేజింగ్ పవర్ నా బాడీ కూడా వస్తుంది. ఓకే, అంటే ఈ ఎండకి వానికి తట్టుకొని ఇమ్యూనిటీ, అంటే విపరీతమైన ఇమ్యూనిటీ బూస్టప్ చేస్తుంది. నథింగ్ బట్, సో మీ గట్ హెల్తీగా ఉంటుంది, ఇమ్యూనిటీ బూస్టప్ అవుతుంది. ఎప్పుడైతే నా ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్గా ఉందో, సో డెఫినెట్గా నా సిస్టమ్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. అంతే కదా. ఓకే, అండ్ ఇవన్నీ కూడా వేరియస్ సిమ్టమ్స్. కాకపోతే ఈరోజు సిమ్టమ్స్ కూడా ఏమి లేవు. రీసెంట్గా 14.9 ఒక క్లయింట్కి హెచ్బిఏవన్సీ ఉంటే ఏ సిమ్టమ్ లేదు. ఎందుకు చెక్ చేసుకోలేదంటే, నాకు చెక్ చేసుకోవడానికి ఏదైనా సిమ్టమ్ వస్తాయి కదా సార్. షుగర్ ఉంటే దాహం వేయడమో, లేకుంటే నీరసం రావడమో, లేకుంటే అరికాలలో తిమ్మిర్లు రావడమో, ఏదో ఒక సిమ్టమ్. నాకేం లేదు, ఏ సిమ్టమ్ లేదు నాకు. ఏం చెక్ చేసుకోవాలి? సో బరువు నాడు వచ్చాడు నా దగ్గరికి, టెస్ట్ చేపిస్తే హెచ్బిఏవన్సీ 14.9 ఉంది. ఓకే, సో అట్లీస్ట్ బరువు తగ్గాలన్న ఆలోచనతో అట్లీస్ట్ నా దగ్గరికి వచ్చాడు. సో హెచ్బిఏవన్సీ బయటపడింది. ఓకే, కాబట్టి ఒకప్పుడు సిమ్టమ్స్ అన్నా ఉండేటి. ఆ సిమ్టమ్స్ ఉంటే కనీసం టెస్ట్ అన్నా చేసుకుంటాము. కొంతమంది సిమ్టమ్స్ ఉన్నా కూడా గుండె వస్తుందంట, ఏదో గ్యాస్ పట్టేసి ఉంటుందిలే, గ్యాస్ పైకి గుడి ఉంటుందిలే. ఓకే, సో అంటే ఆ సిమ్టమ్స్ కూడా మనం పట్టించుకోవట్లేదు, నెగ్లెక్ట్ చేస్తున్నాం. కాబట్టి జస్ట్ అది కాంప్లికేట్ అవుతూ ఉంది. ఓకే, అండ్ ఎక్స్ట్రీమ్ రీజన్స్ మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు. ఓకే, అండ్ అఫ్ కోర్స్ స్ట్రెస్ అనేది ఈరోజు విపరీతంగా ఆ, ఆ, గమనిస్తూనే ఉన్నాం కదా. కార్టిజోల్ హార్మోన్ అనేది విపరీతంగా డ్యామేజ్ చేస్తూనే ఉంది మనిషిని. కార్టిజోల్ స్ట్రెస్ హార్మోన్. ఓకే, స్ట్రెస్ హార్మోన్ అనేది విపరీతంగా డ్యామేజ్ చేస్తూనే ఉంది. ఎందుకంటే బికాస్ చిన్న చిన్న వాటికి మనం స్ట్రెస్కి గురవుతూ ఉంటాము. మనకు సంబంధం ఉన్నవి, సంబంధం లేనివి అనవసరంగానే తినేసుకొని కొన్ని. సో స్ట్రెస్ అనేది ఈరోజు డ్యామేజ్ చేస్తూనే ఉంది. వేరియస్ రూట్ కాజ్, అంటే వన్ ఆఫ్ ద మేజర్ రూట్ కాజ్ నాట్ ఓన్లీ ద డైట్, బట్ స్ట్రెస్ అనేది కూడా మీకు స్పైక్ అవడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, సో మీకు డయాబెటీస్ ఉన్నా, లేకుంటే పిసిఓడి కానీ, ఒబెసిటీ కానీ, బికాస్ ఇది కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. ఓకే, యాక్టివిటీ లెవెల్స్ విపరీతంగా ఆ, తక్కువే ఉంటున్నాయి. ఎందుకంటే బికాస్ ఎక్కువ కూర్చొని చేసే జాబ్స్ ఉన్నాయి. ఓకే, సో దానివల్ల అండ్ అన్హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు. ఓకే, అండ్ జంక్ ఫుడ్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ఓకే, సో తీసుకునే ఫుడ్లో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ బయటికి వెళ్ళినా కంప్లీట్గా జంక్ ఫుడ్సే ఉంటున్నాయి ఈరోజు. ఓకే, ఏ ఫుడ్ తీసుకున్నా కూడా మీరు తీసుకోండి, విపరీతంగా మైదా పిండి వాడకం, లెఫ్ట్ రైట్ సెంటర్ సమోసాలు, బిస్కెట్లు, కేకులు. ఓకే, అంతా మైదా పిండే, మైదా పిండే ప్యాంక్రియాస్ని పిప్పి పిప్పి చేసి అవతల పడేస్తుంది. ఓకే, ఏముందిలే మైదా పిండి, మా ఇంట్లో మన భక్షాలు చేస్తారు. ఓకే, సో జొన్న పిండితో భక్షాలు చేయండి, విచిత్రంగా నవ్వుతున్నారు. సే ఇప్పుడు ఏమవుతుంది? ఒక రోజే కదా మైదా పిండి తింటే ఏమవుతుంది? ఓకే, ఆ ఒక రోజే కదా అని ఎన్ని రోజులు పోతున్నాయి అలాగా. సో ఓకే, పరోటాలు ఇవన్నీ తీసుకోండి మీరు, ఏమున్నాయి అవన్నీ మైదా పిండే. ఓకే, సో ఏ స్టేజ్లో మీకు అంటే కంప్లీట్గా గోధుమ పిండి నుంచి వచ్చే ఫైనల్ ప్రోడక్ట్ అది, రీఫైన్ చేసి మైదా పిండి. ఓకే, ఇట్లా ఇట్లా మీ ప్యాంక్రియాస్ని ఇట్లా పిండుతుంది. పిండినా పర్లేదంటే పిండించుకోండి. ఓకే, సో బిస్కెట్లు ఏమి తింటారు? బిస్కెట్లు మరి కుప్పలు కుప్పలుగా బిస్కెట్లు, ప్యాకెట్లు బిస్కెట్లు పోతానే ఉంటాయి. ఓకే, సో ఈ మైదా పిండి ఎంత డ్యామేజ్ చేస్తుందో మనుషులు అర్థం చేసుకోవాలి. ఓకే, సో తెల్ల బియ్యము, తెల్ల చక్కెర, తెల్ల ఉప్పు, మైదా పిండి. ఓకే, ఆ, ఇవన్నీ కూడా మైదా పిండి, గోధుమ పిండి, జెనెటికల్లీ మాడిఫైడ్ వీట్, గోధుమలు కూడా జెనెటికల్లీ మాడిఫైడ్, అర్థం చేసుకోండి. గ్లూటిన్ బాగా డ్యామేజ్ చేస్తుంది. ఓకే, సో ఇవన్నీ ఉన్నాయి, వాటిని అర్థం చేసుకోండి. స్వీట్ కార్న్. ఓకే, సో ఎంత దూరం పెడితే పీసీఓడి, పాలు స్వీట్ కార్న్ బంద్ చేస్తే పీసీఓడి రివర్స్ అయిన కేసెస్ ఎన్ని చూశాను నేను అమ్మాయిలు. స్వీట్ కార్న్ అండ్ మిల్క్. ఓకే, సో ఈరోజు జెనెటికల్లీ మాడిఫైడ్ విపరీతంగా డ్యామేజ్ చేస్తుంది స్వీట్ కార్న్ మనుషుల్లో. ఓకే, ఎడా పెడా తినవతలు పడేస్తున్నాం. మాల్స్కి వెళ్ళినప్పుడు, ఆడికి వెళ్ళినప్పుడు, ఈడికి వెళ్ళినప్పుడు స్వీట్ కార్న్. ఓకే,
సో అర్థం చేసుకోండి, వీటన్నింటిని అర్థం చేసుకోండి. ఒకప్పటిలాగా లేవు, అన్ని జెనెటిక్గా మాడిఫై అయ్యాయి సీడ్స్ అంతా కూడా. సో వాటిని మనం తీసుకోవడం వల్ల విపరీతంగా స్పైక్ అయిపోతున్నాయి లెవెల్స్ అన్ని కూడా. సో చాలా వాటికి పీసీఓడికి ఎస్పెషల్లీ రూట్ కాజెస్ ఇవన్నీ కూడా. అండ్ ఫైనలీ వీ జస్ట్ కమ్ టు ద కన్క్లూజన్. సార్ మరి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏంటి అర్థమైందా? ఈ కాల్లో నేను ఎవరున్నా కూడా, వెదర్ యూ కాంటాక్ట్ అస్ ఆర్ నాట్, వైట్ రైస్, వైట్ షుగర్, వైట్ సాల్ట్, మైదా, ఆటా, ప్యాకెట్ మిల్క్ ఆర్ మిల్క్, ఇవి మానేసి చూడండి, మీ లైఫ్లో ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మీరు గమనించుకోండి. దానికి ఆల్టర్నేట్స్ ఉన్నాయి. వీ హ్యావ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. ఓకే, ప్రతి దానికి ఆల్టర్నేట్ ఉంది. ఇవి మానేమంటే ఇవి మాని ఎట్టసారి బతికి, దానికి ఆల్టర్నేట్ ఉన్నాయి మనకి. ఫుడ్ మానేమని చెప్పట్లేదు, వీటికి ఆల్టర్నేట్ ఉన్నాయి. ఓకే, సో ఆల్టర్నేట్ తీసుకోండి, ఆల్టర్నేట్ తీసుకోండి, డెఫినెట్గా బాడీని డ్యామేజ్ చేయవు. ఓకే, ఇవి జస్ట్ మానేసి కొంతకాలం చూడండి, ఎంత అద్భుతంగా మీ లైఫ్ ఉంటుందో చూడండి. ఒక 3 నెలలు 90 డేస్ మానేసి చూడండి. యా, యూ సీ ద మిరాకిల్స్, యూ సీ ద మిరాకిల్స్. ఓకే, అండ్ సో ఈ పై పార్ట్ మనం చూసాం. మీకు ఇంతసేపు నేను చెప్పింది పై పార్ట్, అంటే ఆహారం తీసుకున్నప్పుడు అండ్ ఏ విధంగా అది బీటా సెల్స్ని యాక్టివేట్ చేసి ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుందో. ఓకే, ఎందుకని? ఆ ఇన్సులిన్ హార్మోన్ లేకుంటే నేను తిన్న ఆహారం గ్లూకోజ్గా మారుతున్న తర్వాత కణానికి చేరాలి కదా. ఆ కణానికి చేరవేయడానికి ఈ ఇన్సులిన్ ప్యాంక్రియాస్ గ్లాండ్ నుంచి ప్రొడక్షన్ వస్తుంది. అది పంపించి సెల్ తీసుకోగా మిగిలిందంతా ఎత్తుకెళ్ళి ఫ్యాట్గా స్టోర్ చేసి పెట్టుకుంటూ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? నేను రివర్స్ ప్రాసెస్ ఫాలో కావాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాము? రోజుకి 24 గంటలు ఉంటే పడుకునే కాసేపు మాత్రమే ఫాస్టింగ్ ఉంటాము. అది కూడా పడుకున్నాం కాబట్టి. ఓకే, ఆ పడుకోవడం కూడా మధ్యలో ఏదన్నా లేసి ఆకలేసి ఏదన్నా అడపదడప ఉంటే గిన. సో మా వాడు కొన్ని రోజులు తినేవాడు, వాడు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్కి వస్తాడు ఇప్పుడు. ఆ, అర్ధరాత్రి 12, 1 గంట దాకా ఏదో ఒకటి హార్డ్లెస్కి వచ్చినప్పుడు చూస్తాడు. టేబుల్ మీద ఏది మిగిలి పెట్టింటే గిన చపాతి ఏదో చేసి ఉంటారు కదా, అది లటక నోట్లో వేసుకొని పోయింటాడు. పొద్దున కల్లా ఏమి ఉండదు దాంట్లో. ఎటు పోయిందిరా అంటే కడుపులోకి వెళ్ళిపోయి ఉంటాడు. ఓకే, దాని తర్వాత టేబుల్ మీద కానీ ఏమి పెట్టడం మానేసాం, అయిపోతానే మొత్తం తీసుకెళ్ళి పడేయడము. ఏం వాళ్ళ కంటి ముందు ఏం కనపడకుండా పెట్టేసుకుంటున్నాము. ఓకే, సో అట్లా కోర్స్ ఇప్పుడు అవేర్నెస్ వస్తుంది లేండి పోను పోను. బట్ ఇది ఏంటంటే బికాస్ ఆ మిడ్ నైట్ ఈటింగ్ కానీ, లేట్ నైట్ డిన్నర్స్ కానీ, లేట్ నైట్ పార్టీస్ కానీ, ఇవంతా కూడా ఈవెన్చువల్గా డ్యామేజ్ చేస్తూనే ఉంది. ఫ్యాటీ లివర్స్ విపరీతంగా, అది ఒకటి స్లైడ్లో కింద మిస్ అయినట్టుంది. ఫ్యాటీ లివర్స్ విపరీతంగా, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్స్ డ్యామేజ్ చేస్తూనే ఉన్నాయి ఈరోజు. ఓకే, ఆల్కహాలిక్ అండ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్స్ విపరీతంగా డ్యామేజ్ చేస్తూనే ఉన్నాయి. ఏం చేయాలి ఇప్పుడు? మనకి రివర్సల్ ప్రాసెస్ చేయాలి అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఎక్కువసేపు తింటున్నాం, తక్కువసేపు ఫాస్టింగ్ అని పెడుతున్నాం. ఓకే, సో అంటే పడుకునే కాసేపు అలా కాకుండా ఒక టైం టేబుల్ వేసుకొని, సో 24 గంటల్లో ఒక 8 గంటలు నేను తిందాం. ఓకేనా? తక్కువ సేపు తిందాను, తింటాను నేను, మానేయట్లేదు. కడుపు మార్చుకొని సాచెట్లు తాగి 2 పూట్ల మన సెమినార్ లింక్ పంపిస్తేనే ఒక స్టూడెంట్, వేరే నాకు స్టాక్ మార్కెట్లో స్టూడెంట్కి పంపిస్తానే, ఆ, నన్ను అడగలేదు కానీ ఇంకొక స్టూడెంట్తో చెప్పాడంట, సార్ ఏమన్నా హెర్బా లైఫ్ చేస్తున్నాడా, ఏమన్నా హెర్బా లైఫ్ ప్రోడక్ట్లు ఏమన్నా అమ్ముతాడా? రైట్. సో జనాలకి ఏమి చేసినా డౌట్లే. ఓకే, ఫ్రీ సెమినార్ అనగానే డౌట్లే, డబ్బులు పెడితే వచ్చేస్తారు క్వశ్చన్ లేకుండా. అర్థం చేసుకోండి. సో ఇట్లా ఇది ఏది 2 పూట్ల సాచెట్లు తాగి నేను కడుపులు మార్చుకొని లేకుంటే, ఓకే, అంటే ఈ రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా. సో తిండి తగ్గించుకొని తగ్గుతారు, తిండి పెరుగుతానే మళ్ళీ పుటాన్ అవుతారు. బట్ ఈ మధ్యలో బిఎంఆర్ అనే ఒక బేసల్ మెటబాలిక్ రేట్ అనేది ఒక డిస్టర్బ్ చేసుకుంటారనే విషయాన్ని అర్థం చేసుకోరు. ఓకే, సో కాబట్టి ఇక్కడ కడుపు నిండా తిందాం, కడుపు నిండా తిందాం. బట్ 6 సార్లు 7 సార్లు 8 సార్లు కాకుండా ఓ డిసిప్లిన్గా 2 పూట్ల కడుపు నిండా తిందాం. మన పూర్వీకులు ఎలా తిన్నారో ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి కడుపు నిండా తినేద్దాం. ఒక టైం టేబుల్ పెట్టుకుందాం, 8 గంటలు తిందాం, శరీరానికి కావాల్సినవన్నీ ఇచ్చేద్దాం, కుమ్మి అవతల పడేద్దాం. బట్ కార్బోహైడ్రేట్స్ని లిమిట్ చేద్దాం. అర్థం చేసుకోండి, జీరో చేయట్లేదు, కార్బోహైడ్రేట్స్ని లిమిట్ చేస్తాను. నాకు ఎంత కావాలో అంత తీసుకుంటాను. ఎందుకంటే నాకు కీటోన్స్కి, బ్రెయిన్కి కావాల్సిన కీటోన్స్కి కొంత కాబ్స్ కావాలి. మినిమం కాబ్స్ తీసుకుందాం. బట్ మేజర్గా మరి సార్ ఎలా సార్ అన్నం లేకుండా అన్నం తగ్గించ కాబ్స్ తగ్గించబడినారు అంటే ప్రోటీన్స్ ఉన్నాయి, గుడ్ ఫ్యాట్స్ ఉన్నాయి. ఓకే, సో కార్బోహైడ్రేట్స్ ద్వారా మాత్రమే క్యాలరీస్ రావు. అర్థం చేసుకోండి, ప్రోటీన్స్ ద్వారా వస్తాయి, గుడ్ ఫ్యాట్స్ ద్వారా వస్తాయి, వైటమిన్స్, మినరల్స్, ఇవన్నీ ఉన్నాయి, ఫైబర్స్, ఇవన్నీ కావాలి మనకు. అర్థం చేసుకోండి. సో ఎప్పుడైతే నేను లిమిట్ చేశానో, ప్రోటీన్స్ని ఫ్యాట్స్ని ఆ ప్లేస్లో భర్తీ చేశానో, బట్ నాకు కావాల్సిన క్యాలరీస్ నేను తీసుకుంటున్నాను. రోజుకి నాకు 1500 కావాలంటే 1500 క్యాలరీస్ ఇస్తాను. నా బిఎంఆర్ని నేను డిస్టర్బ్ చేయట్లేదు. అర్థం చేసుకోండి, నా బాడీకి కావాల్సిన క్యాలరీస్ ఇస్తాను. మీరు పస్తులుండి, ఈ మధ్యలో క్లయింట్ వచ్చాడు, నెలంతా కొబ్బరి నూనె తాగి బరువు తగ్గినాడంట 16 కేజీలు. బట్ మరుసటి నెల మొత్తం మళ్ళీ మళ్ళీ రొటీన్, మళ్ళీ యథావిధిగా బెలూన్ లాగా మొత్తం ఊగిపోయి వచ్చింది. ఓకే, మళ్ళీ కొబ్బరి నూనె తాగమని చెప్పినాను. 16 కేజీలు తగ్గినావు కదా, మళ్ళీ పెరిగాను సార్ అంటే మళ్ళీ తాగు, మళ్ళీ తగ్గు.
అర్థం చేసుకోండి. నెల రోజులు ఫాస్టింగ్ చేస్తున్నావు అంటే యూ కెన్ ఇమాజిన్, ఎవరో చెప్పారు అనేసి నెల రోజులు ఆ, ఆ, రోజుకి ఎంతో గ్రాముల కొబ్బరి నూనె తగ్గి వచ్చినావు. బట్ ఈజ్ ఇట్ సస్టైనబుల్? ఇది జీవితాంతం చేయగలుగుతావా? ఇది కాదు కదా నువ్వు చేయాల్సింది. సో నీ బాడీని అర్థం చేసుకొని ఒకసారి ఏంటి సమస్య ఏంటి దాన్ని అర్థం చేసుకో. సో కుప్పలు తెప్పలుగా ఈ వేసి పడేస్తున్నాము, కుంభాలు కుంభాలుగా అన్నం వేస్తున్నాము. ఓకే, అన్నము, చపాతీలు, ఇడ్లీలు, దోశలు, పూరీలు ఏ రూపంలో పడితే నువ్వు ఏ రూపంలో తిన్నది కార్బోహైడ్రేట్సే కదా. ఓకే, నువ్వు తింటున్నదంతా దాన్ని దూరం చేద్దాం, కొంతకాలం దూరం చేద్దాం. మంచి ప్రోటీన్స్, ఫ్యాట్స్, గుడ్ ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఉన్న ఫుడ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఒక అరడజన్ ఎగ్స్ తిన్నాను అనుకోండి, ఇంత కూడా ఇన్సులిన్ ఉత్పత్తి కాదు. దట్ ఈస్ ద ఓన్లీ ఫుడ్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్ విత్ ఈస్ అ జీరో గ్లైసెమిక్ ఇండెక్స్. ఓకే, సో జీరో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటాను. ఉన్నాయి, మనకు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఫుడ్స్ ఉన్నాయి. ఇన్సులిన్ స్పైక్ కాదు. ఇలా తినగానే ఇప్పుడు తెల్ల బియ్యం ఇంత అన్నం తినగానే దెన్ వెంటనే స్పైక్ అవుతుంది ఇన్సులిన్, ఎందుకంటే గ్లూకోజ్గా మారుతుంది, వెంటనే ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. అది నాకేమి ఉపయోగపడట్లేదు. సెల్ ఏమో అంత తీసుకొని డోర్ క్లోజ్ చేసుకుంటుంది, పని చూసుకోపో నాకు వద్దని చెప్తుంది. అదేమో ఎక్సెస్ ఉన్నదంతా తీసుకెళ్ళి కొవ్వుగా ఎత్తి పెట్టుకుంటుంది. ఓకే, సో మరి ఇప్పుడు దీని సమస్య ఏం చేస్తున్నాను, దీన్ని ఎప్పుడైతే నేను ఫాస్టింగ్ పెడతానో, బాడీని 16 గంటలు ఫాస్టింగ్ పెడతాను, ఆ మిగతా 8 గంటలు కూడా మంచి ప్రోటీన్స్, ఫ్యాట్స్ తీసుకుంటాను, కాప్స్ని తగ్గించేస్తాను. ఈ బాడీ ఏం చేస్తుంది, అరే మనోడు ఈరోజు కాప్స్ ఇవ్వలేదు. ఓకే, మరి ఇది సస్టైనబిలిటీ కావాలి కదా. ఏం చేస్తుంది, మన బాడీకి ఉన్న అద్భుతమైన మెకానిజం ఏంటి అంటే స్టోర్డ్ ఫ్యాట్ని గ్లూకోజ్గా మార్చే మెకానిజం ఉంది. సో మన బాడీకి 2 మెకానిజమ్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. బట్ రెండో మెకానిజంని వాడకుండా చనిపోయే వాళ్ళు 80% ఆఫ్ ద పీపుల్ సొసైటీలో. ఓకే, అంటే కారుకి పెట్రోలు గ్యాస్తో నడిచే మెకానిజం ఎలా ఉందో రెండు నడుస్తుంటాయి కదా. ఆ, ఓకే, హైబ్రిడ్ మోడల్స్ ఉన్నాయి ఈరోజు మనకు, పెట్రోల్ అండ్ గ్యాస్తో రెండు నడిచేవి, స్విచ్ చేసుకుంటా ఉంటుంది అది. ఓకే, బట్ ఇక్కడ కూడా మనకేంటి హైబ్రిడ్ మోడల్, సెకండ్ మోడల్ నేను యాక్టివేట్ చేస్తున్నాను. ఇంతకాలం దేని మీద బతుకుతున్నాను, నేను గ్లూకోజ్ మెటబాలిజంతో బతికేస్తున్నాను. అంటే తిన్న ఆహారం గ్లూకోజ్గా మారుతుంది. ఓకేనా, బట్ ఇప్పుడు ఏం చేస్తున్నాను, నా బాడీలో ఉన్న స్టోర్డ్ ఫ్యాట్ ఉంది కదా, ఏం చేస్తుంది ఆ స్టోర్డ్ ఫ్యాట్, ఇనిషియల్గా గ్లూకోగాన్ అంటాం. అంటే మనకి ఏమవుతుందంటే ఒక కాన్సెప్ట్, ఇక్కడ గ్లైకోజన్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. లివర్ చుట్టూ కొంత ఫ్యాట్ ఉంటుంది ఫస్ట్, అది క్లీన్ అయిన తర్వాత అది బాడీ ఫ్యాట్ని యాక్సెస్ చేసుకుంటుంది. దానికి ఒక 24 to 36 అవర్స్ లేదా 48 అవర్స్ ఏం చేస్తానంటే ఈ డైట్లో ఇనిషియల్గా ఒక 36 అవర్స్ పాటు నేను ఫాస్ట్ చేసినప్పుడు, డైట్ స్టార్ట్ చేసే ముందు ముందు నా లివర్ చుట్టూ ఉన్న స్టోర్డ్ ఫ్యాట్ గ్లైకోజన్ అనేది క్లియర్ అవుతుంది. ఎప్పుడైతే అది అబ్స్ట్రకిల్, యాక్చువల్గా ఫ్యాట్ మెటబాలిజంకి అది ఒక అబ్స్ట్రకిల్. ఎప్పుడైతే ఈ ఫ్యాట్ మెటబాలిజం నేను స్టార్ట్ చేయబోతున్నానో ఫస్ట్ ఈ అబ్స్ట్రకిల్ని నేను క్లియర్ చేసుకోవాలి. సో గ్లైకోజన్ని నేను క్లియర్ చేస్తే అది ఏం చేస్తుంది, నెక్స్ట్ బాడీ ఫ్యాట్ని యాక్సెస్ చేసుకుంటుంది. మీ బాడీలో ఉన్న కొవ్వు నెలకి 4 కేజీలు 5 కేజీలు గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతూ ఇచ్చేస్తుంది, శరీరానికి కావాల్సిన ఎనర్జీ వచ్చేస్తుంది. యూ నీడ్ నాట్ వరీ. అర్థం చేసుకోండి, మీరు వారం రోజులు ఏమీ తినొద్దండి, బట్ స్టిల్ యూ గ్లూకోజ్ లెవెల్స్ ఎలా వస్తున్నాయి, అవి ఏమీ తినకుండా మనిషి మీరు వారం రోజులు నిరాహార దీక్ష చేయండి, బట్ స్టిల్ మీ బాడీలో గ్లూకోజ్ ఉంటుంది. ఎలా వస్తుంది అది, ఏం తినట్లేదు కదా. ద స్టిల్ యువర్ బాడీ విల్ కన్వర్ట్, ఓకే, ఫ్యాట్ టు గ్లూకోజ్. సో అది మీకు ఆల్ఫా సెల్స్ చేస్తుంది. ప్యాంక్రియాస్ ఎప్పుడైతే మీరు గ్లూకోజ్ తింటే బీటా సెల్స్ యాక్టివేట్ అయ్యి ఇన్సులిన్ వస్తుందో, మీరు కార్బోహైడ్రేట్స్ని లిమిట్ చేసినప్పుడు ఆల్ఫా సెల్ వచ్చి గ్లూకోగాన్ అనే హార్మోని, కౌంటర్ హార్మోని రిలీజ్ చేస్తే ఇది వెళ్ళి కొవ్వుని గ్లూకోజ్గా కన్వర్ట్ చేసి ఇస్తూ ఉంటుంది. అయిపోయిందా మెకానిజం, రివర్స్ మెకానిజం తీసుకున్నానా. ఏం చేస్తాను, కొంతకాలం జీవితకాలం కాదు, కొంతకాలమే. మళ్ళీ మీరు తినొచ్చు శుభ్రంగా, మీ ఇవన్నీ తీసుకుందరు కానీ, బట్ కొంతకాలం దాన్ని టెంపరవరీగా ఆపి ముందు క్లీన్ చేసుకోండి. మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ చిన్నగా కొన్ని తీసుకోండి. ఓకే, సో దాని తర్వాత కొంచెం ఎప్పటికప్పుడు క్యాలరీస్ని క్లీన్ చేసుకుంటూ పోతా ఉంటే, సో పేర పెట్టుకోకుండా ఒకేసారి 15 కేజీలు 20 కేజీలు లావ్ అయ్యేంత వరకు పేర పెట్టుకోకుండా, ఓకే, అది కంప్లీట్గా ఇన్సులిన్ లెవెల్స్ పైకి అయినా షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోయేదని చేసుకోకుండా, అండ్ కొంచెం మనం లిమిట్ చేసుకున్నప్పుడు దీనివల్ల ఏమవుతుంది, మీ HbA1c లెవెల్స్ కూడా ఏమైతుంది, మీరు కార్బోహైడ్రేట్స్ విపరీతంగా ఇవ్వడం వల్లే కదా నా ఇన్సులిన్ స్పైక్ అవుతుంది, నా గ్లూకోజ్ లెవెల్స్ రైజ్ అవుతున్నాయి. సో స్టోర్డ్ ఫ్యాట్ అయిపోయిన తర్వాత ఎలివేట్ అవుతున్నాయి గ్లూకోజ్ లెవెల్స్, 200 400 500 షుగర్లు పెరిగిపోతూనే ఉంది, స్పైక్ అవుతూనే ఉంది. డాక్టర్ దగ్గరికి పోతే డోస్ పెంచుతూనే ఉన్నాడు, 500 1000 అయింది, 1 టాబ్లెట్ 2 టాబ్లెట్లు అయినాయి, 3 టాబ్లెట్లు అయినాయి. కొంతకాలానికి అది పనిచేయక ఇన్సులినే వచ్చేస్తుంది లైఫ్లోకి. అలా కాకుండా ఇప్పుడు నేను ఫస్ట్ అవన్నీ క్లీన్ చేసుకుంటూ, సో నా ఫుడ్స్ తింటున్నాను, ఇన్సులిన్ స్పైక్ కానీ ఫుడ్స్ తింటున్నాను, తినే ఫుడ్ కూడా నా ఇన్సులిన్ స్పైక్ కానీ ఫుడ్స్ తింటున్నాను నీట్గా. అండ్ సో నేను హెల్తీగా ఉంటున్నాను, నా ఫ్యాట్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను, అండ్ నా HbA1c లెవెల్స్ని కూడా రెడ్యూస్ చేసుకుంటూ వస్తున్నాను. అర్థం చేసుకోండి. అండ్ వితౌట్ మెడిసిన్ లేకుండా ఎందుకు నేను ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ నేను తినకపోతే విపరీతంగా నేను ఈ రీఫైండ్ కార్బోహైడ్రేట్స్ బంద్ చేసినప్పుడు నాకు టాబ్లెట్ దేనికి ఇంకా.
అర్థం చేసుకోండి. ఓకే. సో ఎందుకంటే నేను తీసుకున్న ప్రోటీన్స్ అమైనో యాసిడ్లుగా మారుతాయి. సో ఫ్యాట్స్ ఫ్యాటీ యాసిడ్స్గా మారుతాయి. నేను తీసుకున్న కాప్స్ కదా గ్లూకోజ్గా మారుతున్నాయి. అది నేను లిమిట్ చేసినప్పుడు నాకు ఎంత కావాలో అంత తీసుకున్నప్పుడు ఇంకా వేరేది కన్వర్ట్ అవ్వడానికి ఛాన్స్ లేదు నా బాడీలో. సో కాబట్టి ఉన్నదంతా క్లీన్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. అండ్ హెచ్బిఏవన్సీ లెవెల్స్ డ్రాప్ అవుతూ 5.6కి వచ్చేస్తాయి. 120 డేస్ పాటు మీరు ఎఫర్ట్స్ పెట్టగలిగితే చాలు. ఓకే. క్లియర్ అండి. సో లైక్ దిస్ ద ప్రాబ్లమ్ అండ్ ద సొల్యూషన్. సో ఏం చేయాలి ఇప్పుడు? ఒకసారి సర్వీస్ చేసుకోండి. ఓకేనా? ఒకసారి మీ బాడీ టెస్ట్లన్నీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉంటాయి. ఒకసారి కొన్ని టెస్ట్లు చేసుకోండి. అండ్ 10-15 ఇయర్స్ నుంచి డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం హెచ్బిఏవన్సీ ఈ టెస్ట్లతో పాటు సి పెప్టైడ్ మీ కోచెస్ మీకు గైడ్ చేస్తారు. ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారో వాళ్ళకి గైడ్ చేస్తారు మీకు. ఓకే. అండ్ మీ సి పెప్టైడ్ ఒకటి చేసుకోండి. లాంగ్ టర్మ్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు సి పెప్టైడ్. ఓకే. అండ్ దీంతో పాటు పీసీఓడి ఇష్యూస్ కానీ అవి సివియర్గా ఉన్న వాళ్ళు ఫాస్టింగ్ ఇన్సులిన్ కూడా చేసుకోండి. ఈ రెండు అదనంగా టెస్ట్ చేసుకోండి. ఫాస్టింగ్ ఇన్సులిన్ అండ్ మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా లేదా అని తెలుస్తుంది దానివల్ల. అండ్ సి పెప్టైడ్ మీ ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ కేపబిలిటీ ఉందా లేదా అని చెప్పే టెస్ట్ సి పెప్టైడ్ అది చేసుకోండి. ఓకే. సో దాన్ని బట్టి సఫిషియెంట్గా ఉంది అనుకోండి, ఎస్ దట్ కెన్ బి రివర్స్డ్ అని చెప్పేసేయచ్చు మనం. ఆ బీటా సెల్స్ ఏమీ లేవు, డెడ్ అయిపోయినాయి, అసలు సి పెప్టైడ్ మీకు నెగ్లిజిబుల్ సి పెప్టైడ్ అనుకుంటే, మరి 0.5 0.61 లోపలే ఉంది అనుకుంటే డెఫినెట్గా కొంచెం కొంచెంగా ఇంక్రీజ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇంక్రీజ్ కాదంటే ఖచ్చితంగా అవుతుంది, బట్ వర్క్ చేయాలి. ఓకేనా? క్లోజ్గా వర్క్ చేయాలి. ఎందుకంటే అటువంటి కేసెస్ కూడా నేను డీల్ చేసి ఉన్నాను. సి పెప్టైడ్ని ఆల్మోస్ట్ 7-8 కూడా తీసుకొచ్చిన కేసెస్ చాలా ఉన్నాయి. ఇట్స్ పాసిబుల్, బట్ డిసిప్లిన్గా 1-on-1గా హెల్ప్ చేసుకోవాలి. మేము గైడ్ చేసుకుంటూ తీసుకొని రావాలి అటువంటి కేసెస్. ఓకే. అండ్ 4 పారామీటర్స్ ఎప్పుడు మేము చెప్తూ ఉంటాము: పాజిటివ్ యాటిట్యూడ్, అడిక్వేట్ రెస్ట్, అండ్ దట్ ఈస్ ఎ మెంటల్ హెల్త్ అండ్ ద ఫిజికల్ హెల్త్, యువర్ ఎక్సర్సైజ్ అండ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్. ఇక్కడ ఏమవుతుందంటే మేజర్గా మీరు తీసుకుంటే కనుక మన కంట్రోల్లో లేని పారామీటర్స్ చాలా ఉన్నాయి. అర్థం చేసుకోండి. మన కంట్రోల్లో లేని పారామీటర్స్ చాలా ఉన్నాయి. ఓకే. ఇవన్నీ మన కంట్రోల్లో లేవు. ఓకే. ఇప్పుడు నేను ఈ పాజిటివ్ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోలేదు అనుకోండి, అంటే ఈ చిటికి మాటికి రియాక్ట్ అవుతున్నాను, బికాస్ దానివల్ల ఏమవుతుంది మేజర్గా మీరు తీసుకుంటే కనుక కార్టిజోల్ హార్మోన్ స్పైక్ అయిపోతుంది. ఈ కార్టిజోల్ హార్మోన్ విపరీతంగా స్పైక్ అవ్వడం వల్ల బాడీలో విపరీతంగా ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది. ఓకే. ఈ ఇన్ఫ్లమేషన్ మల్టిపుల్ డ్యామేజెస్ని క్రియేట్ చేస్తూ ఉంది. అర్థం చేసుకోండి. ఓకే. సో ఆ ఇన్ఫ్లమేషన్ ఎప్పుడు కూడా డేంజర్. మీ సిఆర్పి, సి రియాక్టివ్ ప్రోటీన్ కానీ, లేకుంటే ఈఎస్ఆర్, ఎరిథ్రోసైడ్ సెడిమెంటేషన్ రేట్, ఇవన్నీ టెస్ట్లలో వస్తాయి మీకు, బేసిక్ టెస్ట్లలో. సో ఇవి మీకు స్పైక్ అయిపోతూనే ఉంటాయి, విపరీతంగా డ్యామేజ్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది. అర్థం చేసుకోండి. ఇంబ్యాలెన్స్ అయిపోతుంది హార్మోన్స్ అన్ని కూడా. అడిక్వేట్ రెస్ట్. ఓకే. సో ప్రాపర్ రెస్ట్ 6 to 8 అవర్స్ మీకు రెస్ట్ లేకపోయినా కూడా, సో మీకు ఈవెన్ ఆల్మోస్ట్ 400-500 క్యాలరీస్ బర్న్ అవుతాయి మీరు మంచి రెస్ట్ తీసుకుంటే, సౌండ్ స్లీప్ తీసుకుంటే. ఓకే. అంటే ఇప్పుడు పడుకునే జస్ట్ మీరు పడుకుంటారు, పక్కన గుండె పిన్ అయినా ఉలికిపడి లేవడం, అది కాదు స్లీప్ అంటే. సో చిన్నపిల్లలు పడుకొని ఎదిరిపోతుంటారు కదా, ఊపినా కూడా లేవరు. అటువంటి సౌండ్ స్లీప్ కావాలి. ఇది స్ట్రెస్ ఉంటే రాదు, గుర్తుపెట్టుకోండి. ఇది స్ట్రెస్ ఉంటే ఆ సౌండ్ స్లీప్ రాదు. ఓకే. సో దాన్ని అట్లీస్ట్ ఏది మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుందో డెఫినెట్గా దాన్ని కొంచెం వర్క్ చేసుకోవాలి. ఓకే. అండ్ ఆఫ్ కోర్స్ ఎన్నో విధానాలుగా దాన్ని మనం బయటపడవచ్చు. ఓకే. అండ్ మంచి బుక్స్ ఉన్నాయి, పాజిటివ్ అసోసియేషన్లో ఉండండి. ఓకే. మిమ్మల్ని వెనక్కి లాగే వాళ్ళ చుట్టూ ఉన్నారనుకోండి, ఈ సాధిస్తారు. సో మిమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు మంచి అసోసియేషన్ తీసుకోండి, మంచి బుక్స్ చదవండి. పాజిటివ్ యాటిట్యూడ్ బుక్స్ ఉన్నాయి. ఓకే. కొంచెం ఎన్విరాన్మెంట్ని చేంజ్ చేసుకోండి, కొంచెం మొదలు పెట్టండి. వర్క్ చేసుకోగలిగితే కన్నా నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఓకే. బట్ ప్రయత్నమే చేయకుంటే అసలు అక్కడే ఉంటాం కదా. ఒక అడుగన్నా ముందుకేస్తే అట్లీస్ట్ ఆ డైరెక్షన్లో ముందుకు వెళ్తాం కదా. ఓకే. అండ్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ. ఓకే. సో ఇది కూడా అంటే ఏదో గంట సేపు ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ ఇక్కడ బిర్యానీ వేసి కుమ్మేస్తారు అనుకోండి, గోయిందా. ఓకే. ఏం లాభం? ఆ ఎక్సర్సైజ్ గంట సేపు ఎక్సర్సైజ్ చేస్తే ఒక 100 క్యాలరీస్ మీరు ఖర్చు పెట్టి, ఇటు 400-500 వేసారు అనుకోండి, రోజు మీద నాకు 1500 కావాలంటే ఒక 3000 వేసారు అనుకోండి. ఓకే. సో ఇబ్బంది అవుతుంది. కాబట్టి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి. ఎందుకంటే సో ఏది తిన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు నోట్లోకి పెడుతున్నారంటే ఇది ఫైట్ చేస్తుందా, నా డిసీజ్తో ఫైట్ చేస్తుందా, నా డిసీజ్ని పెంచి పోషిస్తుందా. ఓకే. అకేషనల్ ఈజ్ ఫైన్, నేను అకేషనల్గా చెప్పట్లేదు, బట్ రెగ్యులర్గా చేస్తూ ఉన్నారు అంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతాం. ఓకే. అండ్ ఫైనలీ ద ఫుడ్ అండ్ న్యూట్రిషన్. ఎందుకంటే బికాస్ ఈరోజు తీసుకున్న ఫుడ్ మీరు గుర్తుపెట్టుకోండి, డెఫినెట్గా మనం ద క్వాలిటీ, మీకు ఇందాక కూడా చెప్పాను, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేదు. వైటమిన్స్, మినరల్స్, ఏ కార్బైడ్లు లేకుండా ఏ ఫుడ్, ఏ పండ్లు మాగించట్లేదు, రైపన్ అవ్వట్లేదు. నైట్కి పెడితే మొత్తం కలర్ చేంజ్ అయిపోతా ఉంది. అటువంటి ఫ్రూట్స్ని తింటున్నాం. చెట్టు మీద తెచ్చుకొని న్యాచురల్గా మనం తిన్న ఫ్రూట్స్ రేర్. ఓకే. సో కాబట్టి అవి డ్యామేజ్ చేస్తున్నాయి. వెజిటబుల్స్, లిఫీ వెజిటబుల్స్ విపరీతంగా పెస్టిసైడ్స్ ఎన్ని ఫేసెస్లో వేస్తున్నారో మనకు తెలియదు. ఓకే. సో పురుగుతో చంపే కాన్సెప్ట్లు ఎక్కడ లేవు. అర్థం చేసుకోండి. అంటే మనం కొన్ని మార్కెట్లోకి వెళ్ళి తెచ్చుకున్న చోట రైతులు పురుగు మందులు వేసే పండిస్తున్నారు. ఓకేనా. సో కాబట్టి ఆ పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్ విపరీతంగా పెరిగిపోతూనే ఉన్నాయి. అవి మనం కడుపులోకి తీసుకుంటూనే ఉన్నాం ఈరోజు. ఓకే.
అర్థం చేసుకోండి తల్లి. ఈవెన్ అంతకుముందు సత్యమేవ జయతే అనే ప్రోగ్రామ్ వచ్చేది. ఓకే. అమీర్ ఖాన్ చేసేవాడు. తల్లి పాలలో కూడా అవశేషాలు ఉన్నాయని ఐడెంటిఫై చేశారు ఆ రోజుల్లోనే. ఈవెన్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో ఆ ప్రోగ్రామ్ చూసేవాడిని. సత్యమేవ జయతే అని. ఓకే. సో ఇవన్నీ మనం గమనిస్తూనే ఉన్నాము. ఓకే. సో కాబట్టి తినే ఫుడ్ మన కంట్రోల్‌లో లేదు. పీల్చుకునే గాలి మన కంట్రోల్‌లో లేదు. ఒకప్పుడు ఊరంతా కలిపితే ఒక కారు ఉండేది. ఈరోజు ఇంటికి 2 బైకులు, ఒక కారు ఉంది. పొల్యూషన్ పెరిగిపోతూనే ఉంది. ఫ్రీ రాడికల్ డ్యామేజ్ విపరీతంగా వస్తూనే ఉంది. ఓకే. సో ఫ్రీ రాడికల్ డ్యామేజ్ పెరుగుతూ ఉంది. దాని లోపల దానివల్ల మన బాడీలో యాంటీబాడీస్ తగ్గిపోతున్నాయి. ఓకే. సో ఇమ్యూనిటీ డ్రాప్ అయిపోతా ఉంది. ఊరికనే బికాస్ సిక్ అవుతున్నాము. ఓకే. వీక్ అవుతున్నాము. సిక్ అవుతున్నాము. చూస్తూనే ఉన్నాం. అర్లీ ఏజ్‌లో 70 ఏళ్లలో రావాల్సిన మోకాలు నొప్పులు 30కే వస్తున్నాయి. 70 ఏళ్లలో రావాల్సిన షుగర్ జబ్బులేమో ఈ జనరేషన్‌లో 25, 30కే వస్తున్నాయి. టైప్ 2 డయాబెటిస్. ఓకే. మరి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు? ఇంత అర్లీగా జబ్బులు రావడం ఏంది? 30 ఏళ్ళకి మనిషి గుండె జబ్బుతో చనిపోవడం ఏంటి? నడుస్తూ, నడుస్తూ, ఆడుకుంటూ ఉన్న 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 పళంగా పడిపోవడం ఏంటి? ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? ఎప్పుడన్నా క్వెషన్ వేసుకోవాలి గదా! ఓకే. సో కాబట్టి డెఫినిట్‌గా ఇవన్నీ ఫోకస్ చేయండి. ఓకే. అండ్ సో ఫైనల్లీ బికాస్ ఐ కెన్ జస్ట్ రన్ త్రూ సమ్ టెస్టిమోనియల్స్ గైస్. ఓకే. మేబీ కొంత డీటెయిల్‌గా చెప్పాను. మేబీ చాలామంది ఉన్నారు కాబట్టి హెల్ప్ అవుతుందనేసి. ఇట్స్ ఎ హ్యూజ్ క్రౌడ్ టుడే సండే. సో అట్‌లీస్ట్ కొంత హెల్ప్ అవుతుంది అనేసి మేబీ డీటెయిల్‌గా కవర్ చేశాను. అండ్ సో టెస్టిమోనియల్స్, కొన్ని లైవ్ టెస్టిమోనియల్స్ కూడా నేను ఇన్వైట్ చేస్తానండి. ఓకే. అండ్ ఇంకా అండ్ ఆఫ్‌కోర్స్ తర్వాత క్యూఎండ్ఏ కూడా తీసుకుంటాను. వెయిట్ చేయండి. యాహ్! శివరామ్ టెస్టిమోనియల్స్ ఎవరు ఉన్నారు? సార్ కృష్ణార్జున్ ఉన్నారు సార్. హ్యాండ్ రైజ్ సార్ సుధామయ్య గారు ఉన్నారు సార్. కొంచెం హ్యాండ్ రైజ్ చేస్తారమ్మా. శివరామ్ నేను ప్యానలిస్ట్ చేస్తారా, కన్వర్ట్ చేస్తారా? మధు గారు అని ఉంటారు చూడండి సార్, మధు గారు కానీ. కొంచెం హ్యాండ్ రైజ్ చేస్తారమ్మా. రామచంద్రరాజ్ గారు ప్యానలిస్ట్. జూమ్ యూజర్ ఉన్నారు. ఒక నిమిషం సార్. జూమ్ యూజర్లో ఎవరండి ఉండేది? కృష్ణార్జున్. ఓకే. ప్యానలిస్ట్ చేశాను. ఈ జూమ్ యూజర్లో ఎవరున్నారు? కనుక్కుంటాను సార్ అంత లోపల కృష్ణార్జున్ గారితో పాటు. ఓకే. హ్యాండ్ రైజ్ చేశారండి. ఒకసారి మాట్లాడతారా? మీ పేరు చెప్తారా? జూమ్ యూజర్లో ఉన్న వాళ్ళు ఇక చాలా మంది హలో. ఉన్నారండి. అందుకని మీరు ఒక నిమిషం 2 జూమ్ యూజర్లు వచ్చారు. సరే శివరామ్, వాళ్ళు చూసి ఒకసారి వాళ్ళని ప్యానలిస్ట్గా కన్వర్ట్ చేయి. ఎస్. ఐ కెన్ స్విచ్ ఆన్ యువర్ కెమెరాస్ అండి. అండ్ రాజ్ గారు అండ్ కృష్ణ అర్జున్, నరసింహారావు గారు, శ్యామ్. ఎస్. ఒక్క నిమిషం. ఎస్, క్లియర్ అండి. ఇంకా కెమెరాస్ జూమ్ యూజర్ ఒకసారి కృష్ణ అర్జున్ గారు. జూమ్ యూజర్లో ఎవరున్నారండి? కొంచెం కెన్ యూ స్విచ్ ఆన్ యువర్ కెమెరాస్ గైస్? అమ్మా సుజాత గారు వచ్చారా మీ క్లయింట్? హలో ఒక్క నిమిషం సార్. నేను మిమ్మల్ని పిలుస్తాను. కృష్ణార్జున్ కృష్ణ అర్జున్ గారు. అమ్మా శివరామ్. సార్ వాళ్ళు ఉన్నారు సార్. జూమ్ యూజరా? ఓకే. మీన్ వైల్ యూ కెన్ జస్ట్ స్టార్ట్. రాజ్ గారు. వీళ్ళ కొంచెం మనకి జస్ట్ రీసెంట్గా డైట్ చేస్తున్న వాళ్ళండి, కమ్యూనిటీలో డైట్ చేస్తున్న వాళ్ళు. సో రామచంద్రరాజు గారు, హీస్ ఫ్రమ్ భద్రాచలం. రీసెంట్గా 1 month బ్యాక్ స్టార్ట్ చేస్తారు డైట్ తను. ఐ కెన్ షేర్ యువర్ జర్నీ జస్ట్ బ్రీఫ్గా 2 to 3 minutes. రాజు గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ యాక్చువల్గా లాస్ట్ మంత్ 12th నేను స్టార్ట్ చేశాను సార్. ఈ సార్ తోటి వేరే ట్రేడింగ్ క్లాసెస్ వింటూ సార్ తోటి కలవటం జరిగింది. ఆ క్లాసులు నచ్చి సార్ ఏం చేస్తున్నారు అని అడిగితే న్యూట్రిషన్ మీద నేను ఒక 16 years నుంచి వర్క్ చేస్తున్నాను,
అది బాగుంటుందని చెప్పారు. వేరే సత్యనారాయణ గారు అని మా ఫ్రెండ్ ద్వారా సార్ తోటి మాట్లాడటం జరిగింది, నేను కూడా జాయిన్ అవుతానని. యాక్చువల్గా ఆఫ్టర్ కరోనా తర్వాత నాకు షుగర్ అటాక్ అయిందండి. దాన్ని నేను ఏంటంటే చాలా చూశాను, మా పేరెంట్స్ కానీ మా అంకుల్స్ కానీ కొంతమందిని సుదీర్ఘకాలం నుంచి షుగర్ ట్యాబ్లెట్స్ వాడుతున్నారు. వాళ్ళు వాడేది సింగిల్ ట్యాబ్లెట్ తోటి స్టార్ట్ చేసి ఈ రోజు వచ్చేసి దగ్గర దగ్గర 20 ట్యాబ్లెట్స్కి వెళ్ళారు వాళ్ళు. నేను కూడా ట్యాబ్లెట్ స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని చూస్తూ ఉంటే పవర్ పెరుగుతుంది తప్ప ఏం తగ్గట్లేదు. ఆ పవర్ పెంచినంత మాత్రం షుగర్ తగ్గుతుందేమో అని చూస్తే తగ్గట్లేదు. నేను ఏదో ఒక విధంగా షుగర్ రివర్సల్ చేసుకోవాలనే దాంతో నేను చాలా డైట్లు ట్రై చేశాను సార్. యాక్చువల్గా అంటే లైక్ కొన్ని కోకోనట్ ఆయిల్ అవి చేశాను, కానీ అవి 1 వీక్ ఆర్ 10 డేస్ చేసి చేయలేకపోయేవాడిని. దాంతో రిజల్ట్స్ వస్తే రావచ్చు, కానీ మన లైఫ్ స్టైల్కి అనుగుణంగా డైట్స్ లేకపోవడం వల్ల చేయలేకపోయాను. కానీ ఇది మీది చూసిన తర్వాత, మీది ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఒకసారి ట్రై చేద్దాం అనే ఉద్దేశంతో చేశాను. యాక్చువల్గా మీ దాంట్లో గురు సార్ డైట్లో జాయిన్ అయినప్పుడు నాది ఫస్ట్ డే 11.4 HbA1c, తర్వాత బి విటమిన్ డెఫిషియన్సీ ఉంది, డి విటమిన్ డెఫిషియన్సీ ఉంది. విపరీతమైన మనం ట్యాబ్లెట్ వేసుకుని ఏ ఫుడ్ తిన్నా కానీ విపరీతమైన నీరసం ఉండేది, ఏ పని చేయలేకపోయాం, సరిగ్గా యాక్టివ్గా ఉండేది కాదు బాడీ. తర్వాత ఎక్కువ తిరగానే కొంచెంసేపు పడుకోవాలి, లేకపోతే సైడ్కి వెళ్తే ఎక్కువసేపు కూర్చోలేము అని అనిపించేది. నా ప్రొఫెషన్ కాంట్రాక్టర్స్ అండి, ఎక్కువ టైం నిలబడి ఉండటం అవి జరగాల్సి వచ్చేది. ఎప్పుడు వెళ్ళి బయటకు వెళ్ళి కార్లో కూర్చుందామా, లేకపోతే ఎప్పుడు వెళ్ళి ఇంటికి వెళ్ళిపోదామా అని ఉండేది. కానీ ఈ డైట్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ డే చెప్పారు నాతో, మీరు స్టార్ట్ చేసిన రోజే షుగర్ ట్యాబ్లెట్ తీసి పక్కన పడేయండి అన్నారు. సరే అని ఫస్ట్ డే నేను చెక్ చేసుకుంటే 190 ఉంది నాది ఫాస్టింగ్. పోస్ట్ లంచ్ వచ్చేసి 210 220 ఉంది యాక్చువల్గా. సరే అని నేను సార్ చెప్పిన విధంగా నేను డైట్ స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత థర్డ్ డే ఒకసారి మీరు ట్యాబ్లెట్ వేసుకోవట్లేదంటే, వేసుకోవట్లేదు సార్ ఒకసారి చూస్తానంటే చెక్ చేయండి అన్నారు. చెక్ చేస్తే మిరాకిల్ అసలు 120కి వచ్చేసింది నాది ఫాస్టింగ్. 120 పోస్ట్ లంచ్ 130, ఓ 10 పాయింట్స్ వేరియేషన్ ఉంది. సరే అని చేసిన తర్వాత చూస్తే 4th 5th డేస్ నుంచి చూస్తే నీరసం లేదు, ఏం లేదు. అంతకుముందు తినకపోతే ఆయాసం, తింటే నీరసంలా ఉండేది నా పరిస్థితి. చాలా పెద్ద పెద్ద డాక్టర్స్ని కూడా కలిశాను. కలిసిన తర్వాత వాళ్ళని నేను అనేక రకాల క్వశ్చన్స్ అడిగాను. సార్ మీరు ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు, ఆ ట్యాబ్లెట్ వల్ల తగ్గాలి, తగ్గకుండా అది ఇంక్రీజ్ అవుతుంది. ఈ ట్యాబ్లెట్ మా పేరెంట్స్ వాళ్ళని చూస్తేనేమో చివరికి వచ్చేసరికి 10 ట్యాబ్లెట్లు 12, 20 పాయింట్స్ 40 పాయింట్స్ ఇన్సులిన్కి వెళ్ళింది. అయినా అదేం కంట్రోల్ అవ్వట్లేదు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, ఏమన్నా ఉంటాయా, పోనీ నాకు నచ్చింది తినొచ్చా అంటే ఆయన కాదండి న్యూట్రిషన్ ఇస్తాడు మాకు, ఒక డైట్ షీట్ అన్నారు. ఒక డైట్ షీట్ ఇస్తే వాళ్ళు చూస్తే అది తినొద్దు ఇది తినొద్దు అని చెప్తే చివరికి అందులో గడ్డ ఒకటే మిగిలింది తినడానికి, అది తప్ప మిగలేదు సార్. దాంతో ఇది చూస్తే ఈ ఫుడ్ తినగలనా లేదా అనుకున్నాను, కానీ ఎక్సలెంట్ ఫుడ్ సార్ మీరు చెప్పింది. అది ఆయిల్స్ తోటి చేసుకుని తింటే నేను చెయ్యలేను అనుకున్నాను, కానీ ఇప్పటికీ 35 డేస్ అయింది సార్. కానీ నేను ఎన్ని రోజులైనా చేయగలను అనిపిస్తుంది ఈ ఫుడ్, ఎందుకంటే అంత ఎంజాయ్ చేస్తున్నాం సార్ ఈ ఫుడ్. మనం నచ్చింది అంటే 100 ఐటమ్స్ ఉన్నాయనుకోండి, 10 రిస్ట్రిక్టెడ్ ఉన్నాయి, మిగతా 90 మనం తినొచ్చు. మనం నచ్చిన విధంగా తినొచ్చు, నచ్చినంత క్వాంటిటీ తినొచ్చు. ఏదో 8 అవర్స్ తిని 16 అవర్స్ ఫాస్టింగ్ చేస్తే నీరసం వస్తుంది అది ఇది అని అంటారు, కానీ అదేం లేదు సార్. అసలు ఎంత ఎనర్జీ ఉంటుందంటే మార్నింగ్ 6 to నైట్ 10 అయినా కానీ ఎప్పుడు కూర్చోవాలని కానీ లేకపోతే పడుకోవాలని కూడా అనిపించట్లేదు సార్. 4-5 అవర్స్ నిలబడిన స్టాండింగ్ మంచి ఎనర్జెటిక్గా ఉంటాం సార్. వాకింగ్ అంతకుముందు 1 కిలోమీటర్ లేదా ఒక స్టేర్ మెట్లు ఎక్కేసరికి ఆయాసం వచ్చింది, ఇప్పుడు 3 స్టేర్స్ ఈజీ ఎక్కేస్తాను సార్ ఆఫ్టర్ 1 month. ఆఫ్టర్ 15 days నేను టెస్ట్ చేసుకుంటే 100 or 99, తిన్న తర్వాత 110 దానికి వచ్చేసి సార్. అంటే మిగతా టెస్ట్లు మీరు 3 months తర్వాత చేయించమన్నారని నేనేం చేయించలేదు. వెయిట్ వచ్చేసరికి 84.7 నేను స్టార్ట్ చేసిన రోజు సార్. అది వచ్చేసరికి ఈ రోజు వచ్చేసరికి ఆఫ్టర్ 1 month 80.1, ఇప్పుడు 79 చిల్లర ఉన్నాను. అంటే ఒక 1 month లో 4.6 kgs నేను తగ్గాను.
తగ్గినంత వల్ల మనకి మొహంలో ఏం కనపట్లేదు సార్ ఎవరికి. మీరు తగ్గారని బాడీ చూస్తే తగ్గినట్టు కనపడుతుంది, కానీ ఫేస్ లో ఏమి చేంజెస్ కనపట్లేదు. అసలు బాడీ చాలా యాక్టివ్గా ఉంటుంది. అసలు ఒక విధంగా ఇది మిరాకిల్ అని వస్తారు మీరు. అంటే మీ క్లాసెస్ విను నేను ఆ ట్రేడింగ్ దాంట్లో దీని ఎంత సబ్జెక్ట్ అంటే మీ ప్రొఫెషన్ అయి కూడా నేను చూశాను సార్. మీరు చాలా హై ప్రొఫెషన్ ని మీరు వదిలేసి ఈ ఫీల్డ్ లోకి వచ్చారు. అవన్నీ నేను నమ్మినందుకు ఇది మాత్రం 100% సార్. 3 months లో ఖచ్చితంగా నేను ఒక 10 years వెనక్కి వెళ్ళిపోతాను అనిపిస్తాను సార్. ఎక్సలెంట్, కాబట్టి నిజంగా అండి. మీరు ఇప్పుడు ఎవరైతే ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారో 100% మీరు ఒక 1 week ట్రై చేయండి. 1 week తర్వాత మీరు వెనక్కి చూడరు, ఇంకా మీరు ఆటోమేటిక్ గా ముందుకెళ్ళిపోతారు. మీ Yes. బాడీలో ఆటోమేటిక్ గా అంత చేంజెస్ వస్తాయి, అంత ఎనర్జీ వస్తుంది, అంత హుషారుగా ఉంటది. ఒక విధంగా చెప్పాలంటే మన లైఫ్ స్టైలే మారిపోతుంది. కాబట్టి అందరూ దయచేసి దీన్ని మీరు తినలేము అనుకుంటారు, తినటం కాదు, ఇంకా మనం లైఫ్ లో తినలేని అంత ఎంజాయ్ చేస్తాం ఫుడ్. అంత టేస్టీ ఫుడ్ ఇది అంతా మనం చేసుకుని తింటాం. ఇది నా ఫీడ్బ్యాక్. ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్ సార్. తర్వాత నేను గ్రూప్ లో కూడా చూస్తున్నాను సార్. నేను అంటే మీ మానిటర్స్ కప్ప చెప్పకుండా ప్రతిరోజు మీరు ఎవరో ఒకరు ఖచ్చితంగా సజెస్ట్ చేయటం, వాళ్ళని చూడటం, వాళ్ళకి ఏదైనా ఉంటే సలహాలు ఇవ్వటం, ఇది మీరు ప్రత్యేకంగా మానిటరింగ్, అది ఇంకా బాగా నచ్చింది సార్. కాబట్టి నేను అందరికీ చెప్తున్నా, ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి ఎవ్వరూ డౌట్ పడక్కర్లేదు. ఎక్సలెంట్ రిజల్ట్స్. షుగర్ కు మాత్రం ఎక్సలెంట్. మీరు 100% ఒక 3 months ట్రై చేయండి, ఖచ్చితంగా రివర్స్ అవుతుంది. ఒక 6 months లో మీరు లైఫ్ లో మీరు 10 టాబ్లెట్లు వాడినా తీసి పక్కన పడేయచ్చు, హ్యాపీగా లైఫ్ అంతా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజ్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్సైట్స్. ఓకే, ఎక్సలెంట్ అండి. ఒక 2 నిమిషాలండి, నేను జస్ట్ కమ్యూనిటీ టెస్టిమోనియల్ ఇందాక కొంచెం డౌన్లోడ్ అవ్వలేదు. లెట్ మీ జస్ట్ ఒక 2 నిమిషాలు ఏమనుకోవద్దండి, క్విక్గా నేను షేర్ చేస్తాను. ఐ హోప్ దిస్ ఈస్ పాసిబుల్. మా కమ్యూనిటీలో అంటే థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారండి. అందరినీ మనం విట్నెస్ చేయలేము. ఇక్కడ lakhs ఆఫ్ పీపుల్ టెస్టిమోనియల్స్ ఉన్నాయి. బట్ అట్లీస్ట్ Let the darkness lead us into the light. Let our dreams get lost, feel the temperature rise. Baby, tell me one more beautiful lie. One touch and I ignite, like a starship speeding into the night. You and I get lost in the infinite lights. Baby, tell me one more beautiful lie. One touch and I ignite. One touch and I ignite. One touch and I ignite. Let the darkness lead us into the light. Let our dreams get lost, feel the temperature rise. Baby, tell me one more beautiful lie. One touch and I ignite, like a starship speeding into the night. You and I get lost in the infinite lights. Baby, tell me one more beautiful lie. One touch and I ignite. One touch and I ignite. One touch and I ignite. Let the darkness lead us into the light. Let our dreams get lost, feel the temperature rise. Baby, tell me one. రైట్. ఓకే, సో జస్ట్ ఇఫ్ దే కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్ అని చెప్పడానికి ఇది. నరసింహరావు గారు, యూ కెన్ కంటిన్యూ అండి. నమస్కారం అండి. నమస్తే అండి. నా పేరు నరసింహారావు అండి. Yes. నేను మా మిస్సెస్ కృష్ణవేణి గురు యాదవ్ గారి అండర్లో డైట్ని లాస్ట్ ఇయర్ అక్టోబర్ 15 స్టార్ట్ చేసామండి. మేము 4.5 నెలలు పాటు డైట్ చేయడం జరిగింది. నేనైతే 10 కిలోలు వెయిట్ లాస్ అయ్యాను. మా మిస్సెస్ 8 కిలోల వరకు వెయిట్ లాస్ అయింది. కేవలం వెయిట్ లాస్ ముఖ్యం కాదు, ఇంకా బాడీలో చాలా మార్పులు చూసాం, పాజిటివ్ మార్పులు. అదేంటంటే బాడీ చాలా లైట్ వెయిట్ అయిపోయిన ఫీలింగ్ ఉంది. మాకు డయాబెటీస్ లేదు, కానీ అప్పుడప్పుడు ప్రీ డయాబెటిక్గా ఉన్న రీడింగ్స్ ఇప్పుడు నార్మల్ రీడింగ్స్ కన్నా తగ్గిపోయాయండి. డీప్ స్లీప్ బాగా పెరిగింది, అది చాలా వండరు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే గురక తగ్గింది బాగా.
నాకు యాక్చువల్గా మోకాలు నొప్పి ఉండేది. ఈ మన వెయిట్ లాస్ వల్ల దానివల్ల కూడా అది చాలా వరకు కంట్రోల్లోకి వచ్చేసింది. కొలెస్ట్రాల్ కూడా ఇద్దరికి బేస్ లెవెల్కి వచ్చేసింది. ముఖ్యంగా ఇదివరకు కన్నా ఈ వయసులో చురుకుదనం పెరిగింది. యాక్చువల్గా నా వయసు 65. ఈ వయసులో చాలా ఇదివరకు కన్నా చాలా ఒక పని చేద్దాం అంటే అది కంప్లీట్ చేసేద్దామని ఇప్పుడు అనిపిస్తుంది. ఇదివరకైతే ఆ చేద్దాంలే అని పోస్ట్పోన్మెంట్ మెంటాలిటీ ఉండేది. అది నాదే తప్పేమో అనుకున్నా కానీ ఇప్పుడు నాకు అర్థమైంది అది నాది కాదు, యాక్చువల్గా బాడీ అలా ఇదైందని. ఇంతకుముందు క్రియాటినైన్ 1.2 వరకు ఉండేది, ఇప్పుడు అది కూడా 0.9కి వచ్చేసింది. ఈ రిజల్ట్స్తో మేము చాలా హ్యాపీగా ఉన్నాం సార్. అందుకే యాక్చువల్గా అయితే ఈ డైట్ని మేము ప్రతి ఏడాది జూను డిసెంబర్లో ప్రతి ఏడాది ఒక నెల, ఐ మీన్ 2 months 6 months ఇంటర్వెల్లో చేద్దామని నేను ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట. ఈ ఈ డైట్ గురించి జనాలకి చాలామందికి పూర్తి అవగాహన లేకుండా ఏదో రైస్ మానేయాలి, కార్బ్స్ తగ్గించాలంటే భయపడి అలాంటి వాళ్ళు నేను చాలామందిని చూశాను. వాళ్ళందరికీ నేను జస్ట్ మొత్తం విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాను అనమాట. మేము 4 నెలలు ఈ డైట్ చేసి యాక్చువల్గా చెప్పాలంటే అన్ని విధాలుగా చాలా లాభం చేశాం. అందుకనే గురు యాదవ్ గారికి పరిచయం అవడం యాక్చువల్గా మాకు చాలా అదృష్టం అని చెప్పుకోవాలి. మన మార్నింగ్ ఇదేంటి నైట్ థ్యాంక్స్ చెప్పుకునే ప్రోటోకాల్ ప్రకారం గురు యాదవ్ గారికి, అలాగే మా అబ్బాయి వల్ల గురు యాదవ్ గారు మాకు పరిచయం అవడం వల్ల మా అబ్బాయికి కూడా ఇలా నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో బికాస్ దట్స్ రీజన్ ఏంటి దీని వెనకాల అంటే బికాస్ బ్లెస్సింగ్స్. ఓకే, అదే అండి, తప్పకుండా. ఒక ముస్లిం లేడీ వాళ్ళ పిల్ల అంటే పిసిఓడి రివర్స్ అయ్యి ముందు పక్క పేరు పెట్టుకున్న స్టేజ్కి వెళ్ళారంటే కెన్ ఇమాజిన్. సో ఎంత వాల్యూ అడిషన్. ఇది మనీకి కిక్ ఇవ్వదు, జాబ్ లో అదే వచ్చే అండి. మనీ కానీ అది కిక్ ఇవ్వదు. బట్ తప్పకుండా. ఇంకోటి కూడా ఉంది సార్, దీనివల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. వయసు దృష్ట్యా కూడా ఏదైనా చేయగలం, ఏమైనా చేయగలం. ఇప్పుడు రేపొద్దున డాక్టర్ ఏ ఉప్పు మానేయండి, కంప్లీట్గా ఉప్పు మానేయండి, ఇది మానేయండి, అది మానేయండి అని పీకిల మీకు వచ్చాక చెప్తే కూడా మనం హౌ టు ఫాలో. ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే అండి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా మనం ఇది చెయ్యగలం, ప్రాబ్లం ఏం లేదు, మనం రివర్సల్ చేసుకోగలం అనే ఒక కాన్ఫిడెన్స్ కూడా వస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎక్సలెంట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్. రైట్ అండి. రీసెంట్ గా కూడా ఒక క్రియాటిన్ స్టోరీ కూడా ఆల్మోస్ట్ 4.0 నుంచి 0.9 అబ్బో. అది అమేజింగ్. అటువంటి రిజల్ట్స్ చూసినప్పుడు అమేజింగ్. ఓకే, సో వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ. అండ్ కృష్ణార్జున్ గారు. హలో, మై నేమ్ ఇస్ కృష్ణార్జున్. ఓకే, నేను ఇక్కడ సింగపూర్లో పనిచేస్తానండి, ఐటీ ఎంప్లాయీ. సో నాకు యాక్చువల్గా 6 years బిఫోర్ షుగర్ వచ్చింది సడన్గా. 30 మేబీ 29 yearsకే వచ్చింది షుగర్. సో అప్పుడు సడన్గా నాకు కళ్ళు తిరిగినట్టు అనిపించినాయి. సో చెక్ చేసుకుంటే షుగర్ అని చెప్పారు. సో తర్వాత నేను ఈ మిల్లెట్స్ డైట్స్లోకి వెళ్ళాను. ఆ మిల్లెట్స్ డైట్స్లో కొంచెం పర్లేదు, తగ్గింది. బట్ తర్వాత ఏమైందంటే తర్వాత ఇంకా మిల్లెట్స్ ప్లస్ మిగతా తింటే ఐ డోంట్ నో, బట్ స్టిల్ తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది. మళ్ళీ నేను ప్రీవియస్గా దుబాయ్లో చేశాను, తర్వాత సింగపూర్లోకి వచ్చాను. సడన్గా కింద పడిపోయాను యాక్చువల్గా. సో చెక్ చేస్తే షుగర్ లెవెల్స్ పెరిగాయి. మళ్ళీ షుగర్ లెవెల్స్ 7.7కు ఉన్నాయి. సో ఇంకా సమ్ డైట్ చేంజెస్ నాకు అర్థం కాలేదు. మెడిసిన్స్ వాడుతుంటే డిఫరెంట్ రియాక్షన్స్ వస్తున్నాయి నాకు. ఈ మెటాఫాము వెరైటీ సమ్ టైమ్స్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడము. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది మెటాఫామ్ వల్ల ఇలానే అవుతుంది వీటికి అని చెప్పేస్తున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ మినిమం ఉంటాయి అంటున్నారు. అది అర్థం కాలేదు. అప్పుడు నేను సుజాత గారు నాకు చెప్పారు, చెప్పి నాకు పరిచయం అయ్యారు. ఇలా డైట్ బాగుంటుంది అని చెప్పారు. తర్వాత మెయింటైన్ చేస్తే ఇవి ఫాలో అప్ అయ్యాను. ఫస్ట్ కొంచెం క్రిటికల్గా అనిపించింది, ఎందుకంటే నాకు 2 times కింద పడిపోయాను షుగర్ డౌన్ వల్ల. డాక్టర్ దగ్గర చూపెట్టుకుంటే ఏం లేదు అని చెప్పేసి అన్నారు, ఏం కాదు డిహైడ్రేషన్ అని చెప్పేసి అన్నారు. సో నాకు భయం వేసి తినకుంటూ ఊకుండలేదు, ఏదో ఒకటి తినాలని చెప్పేసి. సో నాకు ఈ డైట్ మెయింటైన్ చేస్తే షుగర్ డౌన్ అవుద్ది అని చెప్పేసి కొంచెం నేను బాదం అవి తినమన్నారు, ప్రాపర్గా మెయింటైన్ చేశాను. బట్ ఇప్పుడు షుగర్ లెవెల్ చూసుకుంటే 3.5 months అవుతుంది, 6 వచ్చేసింది నాకు. బట్ HbA1c 6 వచ్చేసింది. ఇంకా ఆల్మోస్ట్ 2-3 points వచ్చేస్తే షుగర్ లేనట్టే, ఇంకా మొత్తం
షుగర్ ప్రీ డయాబెటిస్ కూడా వెళ్ళిపోతుంది 2-3 పర్ఫెక్ట్ పాయింట్స్. వచ్చేస్తుంది. ఎస్. అది ఇంకా నేను చాలా ఆనందపడ్డాను మొన్న చూసేసరికి అసలు. బట్ అది కూడా కాకుండా ఎనర్జీ లెవెల్స్ బాగా పెరిగింది. ఇంకా నా బాడీలో రియాక్షన్స్ అనేటివి ఏం రావట్లేదు, సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు. చాలా బాగుంది యాక్చువల్గా ఇది. ఐ లైక్ ఇట్ యాక్చువల్లీ దిస్ వన్. సో నేను యాక్చువల్లీ డిఫరెంట్ డైట్ మెయింటైన్ చేశాను, బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైట్ దిస్ వన్. ఇది నేను మా ఆవిడ కూడా రిఫర్ చేశాను, మా ఆవిడ కూడా చేస్తుంది, ఇంకా మా బ్రదర్స్ కూడా చెప్తున్నాను యాక్చువల్గా. అమేజింగ్. ఓకే. సో అది థ్యాంక్స్ ఫర్ దిస్ వెల్నెస్ కమ్యూనిటీ అండ్ థ్యాంక్స్ నేను మీది కూడా చూశాను, చాలా ఇంప్రెసివ్గా ఉండేది. ఫస్ట్ టైం నేను ఒకసారి 2 times ఏమో చూశాను మీది. ఇట్స్ వెరీ ఇంప్రెసివ్ అండి. థ్యాంక్స్ సుజాత గారు కూడా చాలా హెల్ప్ చేశారు నాకు. ఎగ్జాక్ట్లీ. సో వెరీ కమిటెడ్ లేడీ. ఓకే, ఎక్సలెంట్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ స్టోరీ. ఓకే, థ్యాంక్స్. ఎక్సలెంట్ అండి. ఇంకా చాలా మంది ఉన్నారు, టైం లేదు, కొంచెం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకోవాలి. ఓకే. యా సార్ 1 minute సార్. జూమ్ యూజర్ దాంట్లో యా యా సో యా యూ వాంట్ టు షేర్ అండి ఒక 2-3 సార్ మధు గారు మీరు ఓపెన్ అవుతుందా సార్ వీడియో? అదే టెక్నికల్ ఇష్యూ సార్, అవుతుందన్నారు. ఓకే, Q&A తీసుకుందాము. ఓకే సార్. యా రైట్ అండి. యా థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ షేరింగ్ యువర్ స్టోరీ ఫర్ అవర్ ఆడియన్స్. ఓకే, యా దెన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఓపెన్ చేశానండి. సో యూ కెన్ జస్ట్ టైప్ యువర్ క్వశ్చన్ ఎదర్ ఇన్ ద చాట్ బాక్స్ ఆర్ యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్. లైవ్గా మీరు క్వశ్చన్ అడగాలి అంటే యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్. ఎస్ అండి, రాజేశ్వర రెడ్డి గారు అన్మ్యూట్ చేశాను. ఇది వెబినార్ మోడ్ కాబట్టి మీకు ఎవరు కనపడరండి, మీరు హ్యాండ్ రైజ్ చేస్తేనే నేను అన్మ్యూట్ చేస్తాను. హలో. యా హలో అడగండి సార్. నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. సార్ యాక్చువల్గా ఆఫ్టర్ కరోనా నేను మన ఇది శివరామ్ బ్రదర్ తో మాట్లాడితే డైట్ చేస్తే చేయమన్నారు. సో మంచి రిజల్ట్ వచ్చాయండి. బట్ కొంచెం వర్క్ ప్రెషర్ తోటి మళ్ళీ ఆపేస్తే మళ్ళా బ్యాక్ టు మళ్ళా ప్రీవియస్ వెయిట్ కి వచ్చాను. సో ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ ఒక 6 months నుంచి జిమ్ కి వెళ్తున్నాను. బట్ వెయిట్ తగ్గుతున్నా కానీ కొంచెం నాకు మన బ్యాక్ పెయిన్ ప్లస్ నెక్ పెయిన్ ఇవన్నీ కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. సో డైట్ మళ్ళీ సో ఈ వెల్నెస్ మళ్ళీ ఈ డైట్ కి రావాలని నిన్ననే బ్రదర్ కి కాంటాక్ట్ చేస్తే ఒకసారి చెప్పారు. అంటే ప్యారలల్ గా డైట్ మెయింటైన్ చేస్తూ జిమ్ కూడా చేయొచ్చా సార్? అది చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఏంటంటే మధ్యలో నేను ఏం చెప్తామంటే ఈ డైట్ మీరు చేసిన తర్వాత మెయింటెనెన్స్ డైట్ చేసిన తర్వాతే వెనక్కి వెళ్ళమని చెప్తాము. ఎందుకంటే దాన్ని ఎలా మెయింటైన్ చేయాలో ఫర్ ఎవర్. ఇప్పుడు బరువు తగ్గడం ఇష్యూ కాదు, బట్ దాన్ని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ కదా. ఓకే, దాన్ని అది లేదంటే వాట్స్ ద యూజ్ ఆఫ్ మనం పెట్టిన ఎఫర్ట్స్ ఇదంతా కూడా వేస్టే కదా. అందుకనేసి మెయింటెనెన్స్ డైట్ చేసిన తర్వాతనే స్లోగా వెనక్కి వెళ్ళాలి. అది కూడా మీకు ఆ మెయింటెనెన్స్ డైట్లో కూడా ఎలా గైడ్ చేస్తాం మీకు. సో ఒకవేళ మీరు తిన్నా కూడా వెనక్కి వెళ్ళి పార్టీస్కో ఫంక్షన్స్కో వెళ్ళలేదు కదా, ఫెస్టివల్స్కో అలా తిన్నా కూడా దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో మెయింటెనెన్స్ డైట్లో గైడ్ చేస్తాము. అండ్ జిమ్కి వెళ్ళొచ్చు, కాకపోతే ప్రోటీన్ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎందుకంటే కొంత వే కూడా తీసుకోవాల్సి వస్తుంది మీరు మజిల్ యాక్టివిటీ అయితే. ఓకే, బిల్డ్ చేసేట్టుకుంటే ప్రోటీన్ మీకు ఎందుకంటే 2 grams మినిమం కావాలి కాబట్టి ఆ ప్రోటీన్ బ్యాలెన్స్ చేయకుంటే మళ్ళీ మజిల్ డ్రాప్ అవుతుంది. మజిల్ డ్రాప్ అవ్వకూడదు, అది మంచి సిమ్టమ్ కాదు. అందుకని ఒకసారి కనెక్ట్ అవ్వండి, పర్సనల్గా మీకు గైడ్ చేస్తానులేండి. ముందు రీస్టార్ట్ చేయండి అండ్ అగ్రెసివ్గా చేయకుండా స్లోగా ఇంక్రీజ్ చేయండి జిమ్ యాక్టివిటీ కూడా. ఓకే, సో స్లోగా ఇంక్రీజ్ చేయండి అండ్ దాని తర్వాత దాని తగ్గట్టుగానే ప్రోటీన్ కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తురు. కానీ ప్లాంట్ అండ్ డైట్లో కూడా కొంచెం ఎగ్ ఇవన్నీ కూడా నేను గైడ్ చేస్తాను. పర్సనల్గా ఒకసారి కనెక్ట్ అవ్వండి శివరామ్ గారు, నేను కొత్త గైడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. యా వెంకటేశ్వరరావు గారు మీరు అడగచ్చండి క్వశ్చన్. లాస్ట్ టైం వెబినార్ లో సార్ అడగండి. లాస్ట్ టైం వెబినార్ లో రిపోర్ట్స్ పెట్టినా సార్, మా వైఫ్ నాకు కూడాను. నాకు పెట్టారా? పెట్టాను. నేను అయితే ఒకసారి చూసి మీకు చాలా ఉన్నాయండి, మేబీ ఇక్కడ మిస్ అయిందేమో. నేను ఒకసారి చూసి మీకు కనెక్ట్ అవుతానులేండి. మొన్న లాస్ట్ టైం వెబినార్ అయింది కదా. అవును గుర్తుంది నాకు. సరే, నేను ఇక్కడ ఓవర్లాప్ లో మిస్ అయి ఉంటాను. ఒకసారి చూసి నేను ఇప్పుడు మనకి ఈ డైట్ కావాలంటే ఏం చేయాలి సార్? మేము ఈ వెల్ సెన్స్ అనేది గ్రూప్
అవును ఆ, అవును ఉన్నాయి, నేను కనెక్ట్ చేస్తాను. ఒకసారి మీకు ఆ, కన్సల్టేషన్ నేను కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏ డెఫిషియన్సీ ఉన్నాయో చూసుకొని నేను మీకు గైడ్ చేస్తాను ఫర్దర్. ఆ, చూడండి సార్ అయితే రేపు ఒకసారి. ఒకసారి నేనే మొన్న నిన్న 12కి మొన్న ఒకసారి కాల్ చేద్దామా అనుకున్నాను కానీ ఒకసారి మెల్ల మెసేజ్ అన్న నిన్నే నేను పెట్టాల్సింది. వెబినార్ అన్నారు. సరే రేపు మళ్ళీ అవును. వెబినార్ ఉంది కదా సార్ చూసుకుంటారేమో అడుగుదాంలే అని. లేదు అట్లా కాదు, ఒకసారి ఏమైనా ఓవర్లాప్లో మిస్ అయి ఉంటుంది. రేపు ఒకసారి 12కి అలా నేను కనెక్ట్ అవుతానులేండి, లేదన్నా మీరైనా సరే నాకు ఒకసారి మెసేజ్ చేయండి, కనెక్ట్ అవుతాను. వెంకటేశ్వరరావు అన్నపూర్ణ వైఫ్ ఎస్ 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 ఓకే. రెండు పెట్టాను సార్. యా థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి. ఈ శాంసంగ్ యూజర్లో ఒక హ్యాండ్ రైజ్ చేశారండి, క్వశ్చన్ అడగచ్చు. శాంసంగ్ పేరు మీద ఉన్నారు. ఓకే, క్రిష్ గ్రాఫిక్ డిజైనర్. అన్మ్యూట్ చేశానండి, మీరు అడగాలి క్వశ్చన్. హాయ్ సార్. యా హాయ్ 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 అండి, అడగండి క్వశ్చన్ అడగండి. సార్ నేను శివాజీని సార్, మన 3G30 గ్రూప్ యంగ్ హాయ్ ట్రేడర్. శివాజీ. గుడ్ 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 శివాజీ. సార్ అంటే ప్రజెంట్ నాకు ప్రాబ్లమ్స్ ఏమి లేవు సార్, కానీ నేను ఒక నా వెయిట్ 55 కిలోస్ ఉంది సార్. 60 కిలోస్ కావాలి, కొంచెం జిమ్ అయి చేస్తూ ఉంటా. ప్రాబ్లం ఏం సార్ అంటే ఇంకా ఫ్యూచర్ లో అంటే ఇప్పుడు ఏదైతే ఫుడ్ తింటున్నామో దానివల్ల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నారు కదా. గెయిన్ కావాలి, మజిల్ గెయిన్ కావాలి. మజిల్ గెయిన్ కావాలి, బట్ ఇలాంటి డిసీజ్ అవి రాకుండా ఉండడానికి సెపరేట్ నా కోసం ఏదైనా ఉందా సార్? ఉంది శివాజీ, చెప్తాను. ఓకే ఓకే సార్. చెప్తాను, కనెక్ట్ ఒకసారి రేపు 10కి అట్లా కాల్ చేయి. ఓకే సార్. ఓకేనా, కనెక్ట్ అవుదాం ఓకే సార్, నేను గైడ్ చేస్తానులే, డోంట్ వరీ. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ అండి పవన్ కుమార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సార్ మా పాపకి December 15th నాడు టైప్ 1 డయాబెటీస్ ఫైండ్ అవుట్ అయింది సార్. అప్పుడు 13.7 HP. ఓకే, కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుందండి. హలో. ప్రతి మిల్లెట్ తోని దోశ, మధ్యాహ్నం ఏమో రైస్ పెట్టేవాళ్ళం, నైట్ ఏమో రవ్వ ఉప్మా ఒక్క నిమిషం మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, ఏం వినిపించట్లేదు నాకు. మొన్న 8.3 దాకా వచ్చింది సార్. మా పాపకి టైప్ 1 డయాబెటీస్ December అది మీ పాప 15 నాడు సిగ్నల్ ఉన్నట్లేదండి మీ దగ్గర. హలో. అప్పుడు అన్నాను సార్ సిగ్నల్స్ ఇక్కడ సార్. వినిపిస్తుందా సార్ ఇప్పుడు? లేదు, నాకు స్నేహ గారు కాల్ చేస్తారు, మీరే కదా నిన్న? హలో. అవును సార్, అవును సార్. నాకు అవును సార్, అవును. కేసు తెలుసండి, తను ఎక్స్ప్లెయిన్ చేశారు నీట్గా. ఓకే సార్. తను చేశారండి. రేపు ఆఫ్టర్నూన్ 2కి అట్లా ఒకసారి రిపోర్ట్స్ అన్ని నేను చూస్తాను. రిపోర్ట్స్ నాకు రాలేదు ఇంకా, రిపోర్ట్స్ ఒకసారి నేను ఓకే సార్. పంపించమని చెప్తాను స్నేహ గారిని. ఒకసారి మధ్యాహ్నం 2 గంటలకి అలా ఒకసారి డిస్కస్ చేద్దామండి, ఎందుకంటే టైప్ 1 డయాబెటీస్ చిన్న పాప కదా. ఓకే, సో కాబట్టి అవును సార్, రివర్సల్ అవును. అనేది మనకు కష్టం అండి, కాకపోతే కొంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంక్రీజ్ చేయొచ్చు, ఇన్సులిన్ డోస్ని తగ్గించే ప్రయత్నం చేయొచ్చు. ఓకే, సార్. అందుకని రివర్స్ ఓకే అనేది నేను ప్రామిస్ చేయను, బట్ ఇన్సులిన్ డోస్ అయితే తగ్గించవచ్చు. ఓకేనా. సో ఓకే సార్. అండ్ ఓకే. అది ఎందుకంటే ఏజ్ ఎక్కువ ఉంటే దట్స్ డిఫరెంట్ సినారియో. పాపకు 4 years పాప కాబట్టి నేను నిన్నే అనుకున్నాను. ఓకే, అండ్ సార్. మేము చేసే ప్రయత్నం అయితే చేస్తామండి, బట్ రివర్సల్కి కాదు, కొంచెం బెటర్ అవ్వడానికి మాత్రం చేస్తాము. రేపు 2 గంటలకి ఆఫ్టర్నూన్ కనెక్ట్ అవుదాంలేండి. ఓకే ఓకే సార్. రైట్. ఓకే. ఓకే, సో ఇంకా హ్యాండ్ రైజ్ చేయొచ్చండి, ఇంకెవరైనా క్వశ్చన్స్ ఉంటే చాట్ బాక్స్లో టైప్ చేస్తున్నారు, ఈవెంట్లో టైప్ చేశారు కొంతమంది. సార్ మై డాటర్ హ్యావ్ టైప్ 1 డయాబెటీస్, ఇట్ ఈస్ ఫౌండ్ అట్ మీతో మాట్లాడాను కదా. ఓకే, అండ్ వెరీ వెల్ articulated session on diabetes, it is complications and the importance of nutrition and exercise. The guidance provided was insightfully. Yeah. Thank you అండి. యా, సో అప్రిషియేట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఓకే, ఇంకా అండి, సో శ్రీదేవి గారు. Sir, can I talk to you, sir? యా షూర్ అండి, కెన్ గో అహెడ్. Sir, I have come across today in Rotary, my group, your website webinar. అచ్చా. So very interested. I followed from 7 o'clock to till now. I'm connected. ఓ థ్యాంక్ యూ. సార్ నాది కూడా డయాబెటిక్. మొన్న రీసెంట్ గా చేసినప్పుడు బిఫోర్ ఫుడ్ 198 ఉండింది, ఆఫ్టర్ ఫుడ్ 297 ఉండింది. ఓ
ఓకే. HbA1c 8.75 ఉంది. ఓకే. టోటల్ కొలెస్ట్రాల్ వచ్చి 213 ఉంది. HDL కొలెస్ట్రాల్ వచ్చి 44 ఉంది. ఓకే. లిపిడ్ ప్రొఫైల్. హ్మ్. ట్రైగ్లిసరిన్స్ వచ్చి 550 mg ఉంది. ఓకే. ఇంకా లీవర్ ఫంక్షన్ టెస్ట్ లో అంతా నార్మల్ రేంజ్ అనేసి ఇచ్చినారు. హ్మ్. ఇంకా యూరిన్ ప్రోటీన్ క్రియాటిన్ రేషియోలో స్పాట్ యూరిన్ ప్రోటీన్ వచ్చి 6.85 ఉంది. ఓకే. స్పాట్ యూరిన్ క్రియాటిన్ లో 94.05 ఉంది. హ్మ్. ప్రోటీన్ క్రియాటిన్ రేషియో 0.07 ఉంది. హ్మ్. హ్మ్. సో ఇవి రీసెంట్ గా తీసుకుంటే రిపోర్ట్ సార్. ఇప్పుడు మీరు ఏదైనా మెడిసిన్ వాడుతున్నారా డయాబెటీస్కి? వాడుతున్నాను సార్. మీ ఏజ్ ఎంత అండి? నా ఏజ్ వచ్చి 58 ఇయర్స్ సార్. 58. మీ హైట్ వెయిట్ చెప్తారా? నా వెయిట్ అరౌండ్ 80 కిలోస్ ఉన్నాను సార్. ఇప్పుడు 5.4 ఉన్నాను సార్. 22 కేజెస్ ఎక్సెస్ ఫ్యాట్ ఉందండి బాడీలో. Hmm. ఓకే. 5'4" కదా హైట్ మీరు? ఓకే. ఎక్కువ 22 కేజెస్ వెయిట్ ఉన్నారండి. ఓకే. ఓకే మీ సార్. టాప్ ప్రయారిటీ ఏంటంటే ఫస్ట్ ఈ 20 కేజెస్ ఆఫ్ ఎక్సెస్ ఫ్యాట్ లాస్ 5 months మీరు డెఫినెట్గా రిలీజియస్గా మీరు ఇది ఫాలో అవ్వగలిగితే సో అండ్ దట్ ఈస్ గ్యారంటీడ్ అండ్ డే 1 మీ మెడిసిన్ జీరో చేసేస్తాను డయాబెటిక్ మెడికేషన్స్. ఓకే. ఓకే సార్. హౌ టు ఫాలో యువర్ యా సైట్ సార్? నేను ఈ రిపోర్ట్స్ మీరు ఎంతకాలం అయినా తీసుకొని? ఈ రిపోర్ట్స్ నేను 21/2లో తీసుకుంటా సార్. 2026 జనవరి. ఫిబ్రవరి ఫిబ్రవరి. 21st యా తీసుకున్నా. దట్స్ ఫైన్. రీసెంట్ రిపోర్ట్స్ నాకు మరి అది ఏమన్నా పంపించే ప్రయత్నం మీరు చేయండి. ఓకే. ఓకే సార్. కెన్ ఐ గెట్ యువర్ నెంబర్ సార్? యా 9866 9866 13 13 5453. 5453. సురేంద్ర పెట్టారా మీకు లింక్? ఎవరు సార్? సురేంద్ర పెట్టారా గ్రూప్లో? లేదు సార్. మా రోటరీ క్లబ్ వాళ్ళు పెట్టినారు. రోటరీ క్లబ్ లో పెట్టినారు. అచ్చా అచ్చా దట్స్ ఫైన్. మదన్పల్లి ఇంకా నేను మాట్లాడుతున్నాను. మన వాళ్ళే పెట్టారులేండి. రైట్ నో ప్రాబ్లం. ఓకే. సో యా మీ రిపోర్ట్స్ పంపించండి. ఫర్దర్ నేను గైడ్ చేస్తాను. ఓకే. ఓకే సార్. ఈ నెంబర్ కి పంపిస్తాను సార్. షూర్. 9866 13 5453. ఎస్. ఓకే. ఓకే సార్. ష్యూర్ సార్. యా ఒకసారి నాకు పంపించండి. రేపు కనెక్ట్ అవుతాను. ఓకే. ఓకే సార్. యా థ్యాంక్ యూ సార్. యా మోస్ట్ వెల్కమ్. ఇంకెవరండి? యా ఆయేషా ఆయన రైట్ చేశారమ్మా. హలో సార్. యా హాయ్ మా. సార్ నేను లేట్గా జాయిన్ అయ్యాను. మీ అచ్చా. డైట్ ఫాలో అవ్వాలంటే ఎలా సార్? ఒకసారి అంటే మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేశారమ్మా? సుజాత గారు ఆ, అదే గ్రూప్లో పంపించారు నాకు. సుజాత గారా? ఆ, ఒకసారి సుజాత గారిని కనెక్ట్ అవ్వండి మా మీకు ఫర్దర్గా గైడ్ చేస్తాము. ఓకే. ఓకే అండ్ సార్. అండ్ ఇష్యూస్ ఉంటే అడగండి. బట్ ప్రాసెస్ మీకు పర్సనల్గా మీకు గైడ్ చేస్తాము. ఎందుకంటే కొన్ని రిపోర్ట్స్ మీ సిమ్టమ్స్ అవి చెప్తే కొన్ని రిపోర్ట్స్ అడ్వైస్ చేస్తాము. రీసెంట్ రిపోర్ట్స్ ఉంటే తీసుకుంటాము. లేదంటే మీ సిమ్టమ్స్ని బట్టి కొన్ని రిపోర్ట్స్ అడ్వైస్ చేస్తాము. ఎందుకంటే సో ఏంటి ప్రాబ్లం అనేది తెలియకుండా మనం గైడ్ చేయలేం కాబట్టి ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఫర్దర్ కన్సల్టేషన్స్ అది ఇస్తాము. దాని తర్వాత ఒక మీ ప్రాబ్లమ్ని బట్టి కొంత డైట్ అడ్వైస్ చేస్తాము. డైట్ అంటే మీరు ఇంట్లో చేసుకొని తినే ఫుడ్సే. ఓకే. ఓకే ఓకే సార్. అయితే సుజాత గారిని కాంటాక్ట్ అవ్వమంటారా? రేపు కాంటాక్ట్ అవ్వండి మా తను ఫర్దర్గా గైడ్ చేస్తారు. ఏ టెస్ట్ తీసుకోవాలో మీకు గైడ్ చేస్తారు. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. అంటే డయాబెటీస్ లేకున్నా అంతా రిపోర్ట్స్ అన్నీ బాగున్నాయి. కాకపోతే హార్ట్ పేషెంట్ అలాంటి వాళ్ళు ఫాలో చేయొచ్చా మీ డైట్? అంటే కొంచెం ప్రికాషన్స్ తీసుకొని చేయొచ్చుము. అంటే వేరే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఏజ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ అవసరం కదా. ఇవన్నీ కనుక్కొని గైడ్ చేస్తాము. ఏంటి సమస్య ఏంటి అనేది ఏ ఏజ్లో ఉన్నారు. ఓకే. దాని తర్వాత తను వేరే కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయో కనుక్కొని ఫర్దర్గా గైడ్ చేస్తాము. డోంట్ వరీ. మీరు కనెక్ట్ అయినప్పుడు ఇవన్నీ డిస్కస్ చేయండి. అవసరం అనుకుంటే నాతో కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. నెక్స్ట్ జానీ అడ్మిట్ చేశానండి. ఇంకెవరన్నా ఉన్నారండి? హ్యాండ్ రైజ్ చేయండి. 81 డయాబెటిక్ ఫ్రమ్ లాస్ట్ 15 years బీపీ క్వశ్చన్ పెట్టారు అండ్ 70/90 పల్స్ రేట్
Yesterday, he underwent for medical diagnostics, and the reports is HB 12.4, HbA1c 9.2, random sugar 173, CRP 1. He has heavy snoring issue. Okay. Yes, 5.7 కాబట్టి 168. యా, ఒక 15 kgs ఎక్సెస్ ఉన్నారండి. ఉమా శ్రీదేవి గారు మీరు మెసేజ్ పెట్టారమ్మా. Treadmill for 20 minutes. Actually, I need to ask the question of his diabetes reversal, but the inaugural testimonial of 13 HbA1c turned to 6 answered my question, but I could not dare to follow his program and could not continue lifelong without rise. No. మా శ్రీదేవి గారు మీకు ఆల్రెడీ చాలా సార్లు మేము గైడ్ చేస్తున్నాము. ఇది జీవితాంతం చేసే డైట్ కాదమ్మా. ఒక 4 months అది HbA1c 5.6 వచ్చేంత వరకు 4 monthsలో వచ్చేస్తుందమ్మా 100%. ఓకే, జస్ట్ దాని తర్వాత మళ్ళీ చిన్నగా వెనక్కి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇస్తామ్మా. ఓకే, అంటే రాగి రొట్టెలు, జొన్న రొట్టెలు, బ్రౌన్ రైస్, తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్, ఇవన్నీ కూడా అడ్వైస్ చేస్తాము. మెయింటెనెన్స్ డైట్ మళ్ళీ 2 నెలలు మేము గైడ్ చేస్తాము. ఓకే, ఈ కోర్ డైట్ అయిపోయిన తర్వాత మెయింటెనెన్స్ డైట్ ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ డైట్లో ఆల్మోస్ట్ ఆల్ నార్మల్ డైటే తీసుకుంటాము. ఓకే, ఈ పీరియడ్లో మాత్రం మనం కొంచెం ప్రోటీన్స్, గుడ్ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకుంటాము, ఎందుకంటే దాన్ని రివర్స్ చేయాలి కాబట్టి. ఒకసారి వెనక్కి వెళ్ళిన తర్వాత నార్మల్ డైట్కి వస్తాము. నార్మల్ డైట్ వచ్చినప్పుడు ఒకటే 2 మీలే కంటిన్యూ చేస్తాము, బట్ మనం నార్మల్ డైట్లోకి రొటీన్లోకి వచ్చేస్తాము. ఓకే, అవన్నీ మీరు అక్కడ మెయింటెనెన్స్ డైట్లో నేర్చుకుంటారు, ఎందుకంటే మీరు కూడా కోర్ డైట్లోనే ఉన్నారు. ఇంకా దాని తర్వాత మెయింటెనెన్స్ డైట్కి వెళ్తారు. అవసరం అనుకుంటే శివ నా స్టూడెంట్ ఏమో, శివ ద్వారా నాకు కనెక్ట్ అవ్వండి, నేను ఫర్దర్గా గైడ్ చేస్తాను. ఓకే. హలో సార్, వినిపిస్తుందా సార్? ఇప్పుడు వినిపిస్తుంది మా. సార్ సార్ నా ఏజ్ వచ్చి 35. నా పేరు సుజని. 3G 30 బ్యాచ్ చేస్తాలో. ఓ అచ్చా, చెప్పండి. సార్ సార్ నాకు 1 year బ్యాక్ నుంచి ఫుల్ ఎనర్జీ డౌన్ అయిపోయేది సార్. ఓకే. నాకు 4 years బాబు ఉన్నాడు. యాక్చువల్గా నాకు 8th month ప్రెగ్నెన్సీ అప్పుడు బార్డర్లో షుగర్ ఉంది అని చెప్పారు. సో అందుకని అప్పటి నుంచి నేను షుగర్ కంటెంటే మానేశాను. స్వీట్స్ కానీ షుగర్ తీసుకోవడం కానీ ఏదీను షుగర్ కంటెంటే మానేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేక్స్ ఏవి తినటం లేదు. బ్రౌన్ రైస్ తింటున్నాను. తర్వాత డైట్ కూడా నేను ఈ రాగులు, సజ్జలు ఇలాంటివి మిల్లెట్స్ అన్నీ వేసి దోశ పోసుకొని తింటాను. రోజు బ్రౌన్ రైసే తింటున్నాను సార్. నాకు షుగర్ లేదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ 2.79 ఉంది సార్. ఏంది హోమా అయ్యారో ఏదో సంథింగ్ ఉంటుంది కదా, అది 2.79 ఉంది. చాలా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను. హార్ట్ రేట్ నాకు చాలా ఎక్కువ ఉంటుంది, 125 అలా ఉంటుంది. కార్డియాలజిస్ట్ని కలిసాను, అలా అంతా చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారంటే స్ట్రెస్ ఉంది నాకు అని చెప్పారు సార్. నాకు షుగర్ డౌన్ అయిపోయేది 2 hours ఒకసారి షుగర్ డౌన్ అయిపోయి 60కి అలా వచ్చేసేది సార్. హైపోగ్లిసిమియా అని చెప్పి ఎండోక్రైనాలజిస్ట్ని కలిశాను. అప్పుడు ఆయన అన్నారు, మీకు షుగర్ పేషెంట్ కాదు కదా, సో మీకు ఇది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మీరు ఇలా మొత్తం మానేశారు కదా, నార్మల్గా తినండి, మీకు నార్మల్ అయిపోద్ది అని చెప్పారు. అంటే ఆయన నార్మల్ కాదని చెప్పారు. నార్మల్ అయిపోతుంది, డైట్ చేసుకోండి అని చెప్పారు. బట్ నేను వాళ్ళు చెప్పింది ఏం తినలేదు. నేను ఏది హెల్తీ డైట్ ఉందో అదే తింటున్నాను. బట్ అయినాను నాకు ఇప్పటికి 3 hours నాకు ఆకలి వేస్తానే ఉంది సార్, ఎక్కువ ఆకలి. సో D3 చూసుకున్నారా ఎంత ఉందో? D3 నాకు 4కి వెళ్ళిపోయింది. బట్ ఇంజెక్షన్స్ అన్ని వేసుకొని ఇప్పుడు 47కి వచ్చింది. విటమిన్ B12 కూడా పడిపోయింది. నాకు 120, 100 అలా వచ్చేసింది. ఇప్పుడు 856 వచ్చేసింది. నార్మల్ అయిపోయింది ఆ 2 కూడా. బట్ ఇంకాను అప్ టు 1 hourకి అట్లా ఆకలి వేసేది. ఇప్పుడు 3 hours ఆకలి వేస్తుంది సార్. ఇప్పుడు వెయిట్ నాకు ఎంతమ్మా? వెయిట్ ఎంత ఉన్నారు? 50, మామూలుగా 64 నేను. ఇప్పుడు డైట్ చేసి 57కి వచ్చాను. నా హైట్ 5. ఇప్పుడు రోజుకి 60 గ్రాముల ప్రోటీన్ కావాలి బాడీకి, క్రేవింగ్స్ ఎస్ సార్. తగ్గాలి అంటే. అది ఇవ్వరు కదా, దానివల్ల ఈ రిపోర్ట్స్ ఎప్పుడు తీసుకున్నారు రీసెంట్గా? ఆగస్టులో తీసుకున్నాను, జూలైలో తీసుకున్నాను సార్. జూలై కాకుండా ఇప్పుడు రీసెంట్ రిపోర్ట్స్ తీసుకొని నాకు పంపించండి. ఓకే సార్. ఇప్పుడు అందరు డాక్టర్స్ ఏమన్నా అంటే స్ట్రెస్ ఎక్కువ ఉంది, మీకు కార్టిసల్ హార్మోన్ కూడా ఎక్కువ ఉంది
ఉంది. సో అందుకని ఇప్పుడు నేను ఒక సైకాట్రిస్ట్ ని కలిసి స్ట్రెస్ టాబ్లెట్స్ వాడుతున్నాను 2 months నుంచి. ఇప్పుడు చాలా వరకు కొంచెం పర్లేదని అనిపిస్తుంది సార్ నాకు. ఒకటి అర్థం చేసుకోమ్మా. ఓకే, PG30 బ్యాచ్. ఎస్ సార్. సో తెలుగు బ్యాచే కదా, తెలుగు ఫైనలే కదా. ఎస్ సార్. సో చాలాసార్లు నేను రిపీట్ చేసి ఉంటాను కదా. సో ఇప్పుడు ఒకటి టాబ్లెట్స్ స్ట్రెస్కి సొల్యూషన్ అనుకుంటున్నారా? కాదు సార్. దెన్ మన రూట్ కాజ్ మీద వర్క్ చేసుకోవాలి కదా. స్ట్రెస్ దేని వల్ల వస్తుందో దాని మీద వర్క్ చేసుకోకుండా ఈ ఎస్ టాబ్లెట్ సార్. ఎంతకాలం వాడతారు? ఎస్ సార్. ఓకే, సో కాబట్టి ఎక్కడో వెళ్ళి పరిగెత్తి వెతుక్కోవద్దమ్మా. సో కొన్ని బుక్స్ కూడా చెప్తాను, అవి చదవండి. ఓకే సో సార్. యా ఓకే సార్. కొంచెం వీలైనంతవరకు నేను ట్రై చేస్తాను, ఆ ఆస్పెక్ట్లో కొంచెం మీకు గైడ్ చేస్తాను, నా స్టూడెంటే కాబట్టి. ఓకే, ఎస్ సార్. యా ఎస్ సార్. దాన్ని ఫాలో కండి. కొన్ని బుక్స్ చెప్తాను, చదివే ప్రయత్నం చేయండి. యా సో స్ట్రెస్ ఎందుకుందో ఎస్ సార్. ఎస్ పర్సనల్గా సార్. డిస్కస్ చేసినప్పుడు నాకు చెప్పండి. ఓకేనా? సో దాన్ని ఏం ఎస్ సార్. చేయొచ్చు కొంచెం మనం ఫ్యామిలీ చూద్దాం. ఇష్యూ ఉంది. ఇప్పుడు అదంతా క్లియర్ చేసుకున్నాం సార్. ఉమ్, ఉమ్, అది కూడా అన్ని విధాలా క్లియర్ చేసుకున్నాను. అందుకని కొంచెం 2 months ఒక టాబ్లెట్స్ వాడి నార్మల్ న్యాచురల్ గా కంట్రోల్ చేసుకుందామని సైకియాట్రిస్ట్ ని కలిసాను. లేదు చూడండి, ఎప్పుడు కూడా ఎందుకంటే బికాజ్ మళ్ళీ తెచ్చుకొని అంతా కూడా ఆ దరిద్రాన్ని వేసుకోవద్దండి, బాడీలోకి పంపించద్దండి. ఓకే సార్. ఓకే, సో అవి ఓకే ఏవి సార్. సేఫ్ ఓకే కాదమ్మా. సార్. కొంచెం న్యాచురల్గానే చేసుకోవాలి. మరీ సివియర్ మన కండిషన్లో లేనప్పుడు దట్ ఇస్ డిఫరెంట్ సినారియో. ఓకే, బట్ ఎస్ సార్. మన ఓకే సార్. నేను అవేర్గా ఉన్నంత వరకు మీరు రివర్స్ చేసుకోవచ్చు. సో ఓకే డోంట్ వరీ, సార్. ఒకసారి రీసెంట్ రిపోర్ట్స్ తీసుకొని నేను కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి, నేను మీకు ఏమేమి కావాలో రిపోర్ట్స్ పెడతాను. అవి ఎస్ సార్. రిసోర్స్ తీసుకొని ఫాస్టింగ్లో బ్లడ్ ఇవ్వండి. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నాకు పంపించండి, నేను ఎస్ సార్. పర్సనల్గా కనెక్ట్ అవుతాను. ఓకే, ఎస్ సార్. నాకు షుగర్ లేదు సార్. HbA1c కూడా షుగర్తో 5.2 సంబంధం ఉంది. లేదమ్మా, షుగర్ ఒకటి కాదమ్మా, మిగతా రిపోర్ట్స్ నేను పెడతాను, ఆ రిపోర్ట్స్ అన్ని నాకు పంపించండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే, సో ఓకే సార్. రీసెంట్ రిపోర్ట్స్లో తెలుస్తుంది ఏముండేది, దాని తర్వాత ప్లాన్ చేద్దాం. గైడ్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. పూర్విత్. అండ్ హలో సార్. సరే అండి, యా చెప్పండి అమ్మా. సార్ నేను స్వాతి సార్ 3G30 బ్యాచ్ యా సార్. హాయ్ స్వాతి. యా సార్ ఏం స్వాతి, ఏం ఎలా లేదు సార్, ఉన్నావు ఏంటి? బాగున్నాను సార్. ఉమ్, ఉమ్, యాక్చువల్గా రీసెంట్గా మా నాన్నగారికి జనవరిలో కొంచెం కాలు ప్రాబ్లం అయింది సార్. అంటే పుట్టు ఉమ్, కింద పడిపోతూ ఉంది, ఉమ్, పెట్టడానికి కుదరడం లేదు. ఉమ్. హాస్పిటల్కి తీసుకెళ్తే ఎక్స్రే అన్నారు, MRI అన్నారు. 2 days హాస్పిటల్లో పెట్టుకొని ఉమ్. షుగర్ అని ఫైనల్ చేశారు సార్. 40,000 బిల్ వేసి అది కనుక్కోవడానికి అంత పట్టింది. అది కనుక్కోవడానికి. ఉమ్. అంటే ఇంక కానీ సరే నేను ఇంకా తెలుసు, నన్ను వాడుకోలేదు. అదే వాళ్ళు ఫస్టే చెప్పుండొచ్చు, మేబీ షుగర్ చూసుంటే అయిపోయిండేది. 40,000 ఎట్లా వస్తుంది? MRI స్కాన్ చేశారు సార్, 11,000 MRI స్కాన్. ఫస్ట్ రోజే చెప్పేస్తే 40,000 ఎలా వస్తుంది? అది సార్, అందుకని సరే టాబ్లెట్స్ కూడా చాలా ఎక్కువ రాశారు. యాక్చువల్గా నేను ఉడిపిలో ఉంటాను సార్. ఇంకా సరే మళ్ళీ నాన్నని మదనపల్లికి పంపించి, యాక్చువల్గా నాన్నకి బీపీ ఉంది. అక్కడ ఒక డాక్టర్ దగ్గర రెగ్యులర్గా చూయించుకుంటారు. ఆయన దగ్గరికి వెళ్తే డయాబెటీస్ పవర్ అయితే తగ్గించారు, టాబ్లెట్ అయితే యూస్ చేయాలి అన్నారు. ఓకే, లేదమ్మా సో స్వాతి, అది ఫోకస్ చేయండి. మీరు తిరుపతి కదా ఉండేది? తిరుపతి కాదు సార్, ఇప్పుడు ఉడిపి. రీసెంట్గా ఉడిపికి ట్రాన్స్ఫర్ అయ్యాం సార్. అవునా, ఓకే, రైట్ రైట్, నో ప్రాబ్లం. ఉడిపిలో సాంబార్ బాగుంటాయా? బాగుంటాయి సార్, టిఫిన్స్ అన్నీ బాగుంటాయి సార్. గుడ్ గుడ్. సర్లేమ్మా, నాకు రిపోర్ట్స్ కావాలి, రీసెంట్ రిపోర్ట్స్ ఉంటే పెట్టండి. సార్ లేదంటే నేను కొన్ని పంపిస్తాను, ఆ లిస్ట్ పెట్టండి నాకు. ఉన్నాయి సార్, రీసెంట్గా చేసుకున్న రిపోర్ట్స్ ఉన్నాయి. రీసెంట్గానే ఒక అవన్నీ 15 days పంపించండి. బ్యాక్ చేసుకున్నది ఉంది, జనవరిలో చేసిన రిపోర్ట్స్ ఉన్నాయి సార్. ఓకే, పెట్టండి, నాకు పెట్టండి, రిపోర్ట్స్ అన్ని పెట్టండి, నేను పర్సనల్గా కనెక్ట్ అవుతాను. ఓకే సార్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సార్. యా వెల్కమ్. ఇంకెవరండి? ఇంకా క్వశ్చన్స్. అట్ వాట్ ఏజ్ వీ కెన్ స్టార్ట్ సప్లిమెంట్స్? అబోవ్ 5 years అండి, 4+, ఐడియల్లీ 5+. ఫర్ గెయినింగ్ వెయిట్ ఇస్ దర్ ఎనీథింగ్ సార్? ఎస్. ఓకే, ఎన్ని కేజీలు పెరగాలో యా మిమ్మల్ని ఇన్వైట్ చేసిన కోచ్ని కనెక్ట్ అవ్వండి, యా గైడ్ చేస్తాం. డోంట్ వరీ, పెరగాలన్నా తగ్గించాలన్నా. సో మై డాటర్ ఆఫ్ 5 years old, షీ ఈజ్ అండర్ వెయిట్ అండ్ గెటింగ్ సిక్ వెరీ ఫ్రీక్వెంట్లీ. షీ ఈజ్ నాట్ హ్యావింగ్
సౌండ్ స్లీప్ వాంటెడ్ టు నో వాట్ ఈస్ వీ కెన్ స్టార్ట్. సో 5 years హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చండి. కొంచెం డైట్లో కూడా చేంజెస్ చెప్తాము, అవి ఫాలో అవ్వండి. ఒకసారి మీరు ఎవరు ఇన్వైట్ చేస్తారో ఒకసారి వాళ్ళ ద్వారా కనెక్ట్ అవ్వండి. డెఫినెట్గా గైడ్ చేస్తాము. డైట్లో కొన్ని మార్పులు తీసుకోవాలి అండ్ కొన్ని బేసిక్ న్యూట్రిషన్ వాడించుకోండి చాలు. వాళ్ళకి ఏమి ఎక్కువ అవసరం లేదు. బేసిక్ న్యూట్రిషన్ వాడించి దెన్ డైట్లో బాగా చేంజెస్ చేసుకోండి. అద్భుతంగా ఇంక్రీజ్ అవుతారండి. ఇబ్బంది ఏం లేదు. ఇమ్యూనిటీ బూస్టప్ అవుతుంది, డోంట్ వరీ. ఓకే, 5 years కాబట్టి హ్యాపీగా మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ అండి. ఇట్స్ ఆల్రెడీ 8:40. యా, భార్గవ్. యా, ఫైనలీ విల్ టేక్ వన్ మోర్ క్వశ్చన్. భార్గవ్, కెన్ ఆస్క్ భార్గవ్. సార్ నమస్తే సార్. యా, నమస్తే అండి. నేను 3G30 స్టూడెంట్ అండి, నాగశివన్ అండి. ఓ, నాగశివ. యా యా, చెప్పండి. సార్ అది మీ మొన్న జరిగినది వీడియో ఒకటి కావాలని చెప్పి పెట్టినాం, మీరు మాకేమీ రెస్పాన్స్ చేయలేదు. నాకు పెట్టారా? మీకు ఆల్రెడీ వాట్సాప్లో పెట్టాము, ఓకే అన్నారు. అచ్చా, నేను అందరికి పంపించానండి. ఏదన్నా బై ఓవర్ సైట్ మిస్ అయి ఉంటుంది. ఇప్పుడు అయిపోతానే పంపిస్తానులేండి. ఓకే అండి. అలాగే మిమ్మల్ని ఎలా దీన్ని ఎలా కనెక్టివిటీ అవ్వాలండి? నాకైతే షుగర్ ఉందండి యాక్చువల్గా. ఓకే. మెటాఫోన్ హైడ్రోక్లోరైడ్ 500 mg పొద్దున సాయంకాలం 2 పూట్ల వేస్తానండి నేను. నా వయసు వచ్చి 56 సంవత్సరాలండి. హైట్ వెయిట్ ఎంత ఉన్నారు? వెయిట్ వచ్చి 78 kgs ఉంటానండి. హైట్ వచ్చి 5.7 ఉంటాను. ఓకే, ఫైన్. సో యా, ఒకసారి మీరు మళ్ళీ మెసేజ్ పెట్టిండొచ్చు కదండి. ఓవర్ సైట్ బికాస్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, క్లయింట్స్ ఉంటారు, ఓవర్ సైట్ మిస్ అవుతుంటుంది. నాకు పంపించలేదు అనే బదులు ఇంకొకసారి రిమైండర్ పెట్టచ్చు కదా, తప్పేముంది? రైట్. అంటే సో మీరు ఏమైనా బిజీగా ఉన్నారేమో అన్నట్టుగా. బిజీగా ఉండాలి కాబట్టి ఒక మెసేజ్. ఓకే, ఎందుకంటే అన్ని చూసుకోవాలి కదా. స్టాక్ మార్కెట్ క్లాసెస్, న్యూట్రిషన్ క్లాసెస్ అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కడైనా ఓవర్ సైట్ మిస్ అయి ఉంటుంది. అందరికీ పంపించాను నేను, బట్ మీది పొరపాటున మిస్ అయి ఉంటుంది. పంపిస్తానులేండి. ఓకే, ఈరోజు మొత్తం విన్నారు కదా ఫస్ట్ నుంచి? లేదు సార్, నేను ఇప్పుడు డ్యూటీ నుంచి ఇప్పుడే వచ్చాము మేము కూడా. సరే, ఇది కూడా పంపిస్తానులేండి. ఫస్ట్ ఇది పంపిస్తాను, ఇది విందురు కానిలేండి. ఓకే, సరే. రిపోర్ట్స్ అవి కావాలి నాకు, మళ్ళీ ఒకసారి రిమైండ్ చేయండి. నేను రిపోర్ట్స్ పెడతాను మీకు నైటే. ఓకే, ఒకసారి హాయ్ సార్ అని పెట్టండి. నేను రిపోర్ట్స్ అన్ని పెడతాను. నాకు అవి ఫాస్టింగ్లో ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకొని పంపించండి. ఓకే, ఫర్దర్గా నేను గైడ్ చేస్తాను. డోంట్ వరీ, మెడిసిన్ మొత్తం తీసేసి నార్మల్గా వచ్చేస్తుంది. కంగారు పడేదంటే ఒక 4 months డిసిప్లిన్ అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్. యా, వెల్కమ్ అండి. యా, గీతా గారు, ఫైనల్గా ఒక్క క్వశ్చన్ ఇది ఒకటి తీసుకుందామండి. అడగండి అమ్మా. హ్యాండ్ రైజ్ చేశారమ్మా, నేను అన్మ్యూట్ చేశాను. గీత లేరా? రైట్. ఓకే, క్వశ్చన్ కూడా చదివానండి, నాకు తెలిసి ఇంకేం లేదు. శ్రీనివాసరావు గారు, సో వాట్ ఈస్ ద ప్రాసెస్ టు జాయిన్ ఇన్ అవర్ కమ్యూనిటీ అండ్ వాట్ టెస్ట్ వి నీడ్? నాకు కొంచెం మెసేజ్ పెట్టండి పర్సనల్గా, నేను మీకు పంపిస్తాను. ఏ టెస్ట్లు కావాలో మీకు పంపిస్తాను. ఓకేనా? సో మిమ్మల్ని ఇన్వైట్ ఫైనలీ, యా, మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళని ఒకసారి కనెక్ట్ అవ్వగలిగితే ఏ టెస్ట్లు చేశారో ఇవన్నీ చేయాలో ఇవన్నీ గైడ్ చేస్తారండి. ఓకే, అండ్ ఆ టెస్ట్లు తీసుకొని ఫర్దర్గా ఒకసారి కనెక్ట్ అవ్వండి. దెన్ ఫర్దర్ కన్సల్టేషన్లో మీకు ఇవన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఈ సెమినార్కి అటెండ్ అయిన వాళ్ళందరికీ ఫ్రీ కన్సల్టేషన్ ట్రాకింగ్ ఇస్తారు. ఎనీహో మీరు జాయిన్ అయినట్లు ఒక స్క్రీన్ షాట్ వాళ్ళకి పంపించండి. ఎందుకంటే జాయిన్ అయిన వాళ్ళకి జస్ట్ వి గివ్ ద ఇంపార్టెన్స్ అండ్ వీ డోంట్ చార్జ్ ఎనీ కన్సల్టేషన్ అండ్ ట్రాకింగ్ ఫీజెస్. ఓకే, సెమినార్ అటెండ్ అయిన వాళ్ళకి. సో ఒక స్క్రీన్ షాట్ వాళ్ళకి పెట్టండి, మీ కోచెస్కి ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళకి. దే విల్ గివ్ యూ ఫ్రీ కన్సల్టేషన్స్. ఓకే, డోంట్ వరీ. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద సెషన్ అండ్ బ్యాక్ టు హోస్ట్. సుజాత గారు ఉన్నారమ్మా? హాయ్ అండి. యా. సో యాక్చువల్గా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గురు సార్ ఈరోజు మా అందరికి. సో ఈ సెషన్లో ఉన్న వాళ్ళంతా స్క్రీన్ షాట్ తీసుకొని అండ్ మీ కరెస్పాండింగ్ ఎవరైతే కోచ్ మీకు ఈ లింక్ ఇచ్చారో వారికి షేర్ చేస్తే మీకు ఫ్రీ కన్సల్టేషన్ అనేది ఉంటుంది. సో అందరూ వితౌట్ మిస్సింగ్ ఈ ఆపర్చునిటీ అనేది ఖచ్చితంగా మీరు ఇక్కడ ఈ రోజు జాయిన్ అయ్యారు అంటే చాలా సీరియస్గానే మీ ప్రాబ్లంకి రివర్సల్ కోసం చూస్తున్నారు కాబట్టి ఇష్యూ అయితే ఖచ్చితంగా రిజాల్వ్ అవుతుందండి. జస్ట్
చిన్న స్క్రీన్ షాట్ అనేది ఎనఫ్. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. గుడ్ నైట్.